హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. మేము మీ క్రిక్ పాడ్. మ్యాచ్ బ్లాక్ బస్టర్. మామూలు మ్యాచ్ కాదు అసలు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉతికి ఆరేసి చింపేసి చేట చేసి వదిలేశారు ఆర్సీబీ ముంబై. ఏంటి ఫ్యాన్స్, ఏంటి ఆవేదన, ఎలా ఉంది ఊపు? మాకు అలవాటే. నాకు గన్నెత్తారా? మాకు అలవాటే అండి. ఎన్నెన్నో చూసాం. ఇంకా ఇంకా దారుణాలు చూసాం. ఇది ఆఫ్టర్ ఆల్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 49 లో చూసిన వాళ్ళం మేము. ఇది ఒక మొత్తానికి మా కుష్వంత్ అన్న ముంబై మ్యాచ్లో అపీరెన్స్ ఇచ్చాడు. ఈ సీజన్లో అసలు ఇవ్వడేమో అనుకున్నాను, కానీ అంత వాల్యూ ఇస్తాడు నాకు. లేదు, ఈరోజు వచ్చాడు అలా ఇంకా. అలా కుదిరిపోయింది. ఈ రోజు ఖాళీగా ఉన్నా కాబట్టి వచ్చా. కానీ ఫస్ట్ టీమ్ సెలక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మంచి మూవే విల్ జాక్సన్ తీసుకొచ్చారు ఆర్సీ. అంటే ఎప్పుడు అంటే ఈ మ్యాచ్లో గ్రీన్ కూడా కొట్టగలడు అనుకున్న గ్రౌండ్లో విల్ జాక్సన్ తీసుకొచ్చారు. సక్సెస్ అంటే ఒకటి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎక్స్క్యూజ్ అన్న, కానీ వచ్చి స్ట్రైట్ అవే నాకు నువ్వు 50 కొట్టేయాలి 20 బాల్ అంటే ఎవడో కొట్టలేడు. ఆ టైం కావాలి కన్ఫర్మ్గా, ఎంత పెద్ద లీగ్ అయినా. అందులో లీగ్ డెబ్యూ, అది కొన్ని సీజన్ ఫస్ట్ మ్యాచ్ కూడా కాదు ఆయనకి. సో అది ఏంటి, వాడి ఒరిజినల్ ప్లేస్ కాదు. వన్ డౌన్. యా, నాకు మైండ్ పోయిందిరా అక్కడే. మీరు ఓపెనర్గా 2-3 ఏళ్ళ నుంచి ఫ్రాంచైజీ లీగ్స్ మొత్తం అసలు ఎక్కడ T20 మ్యాచ్ కనిపించిన బౌలర్స్ కుక్కలా కొట్టాడు, ఓపెనింగ్ మొత్తం సక్సెస్ అయితే ఆయన తీసుకెళ్లి వన్ డౌన్ లో పడేశారు మీరు. వన్ డౌన్ ఎవరు వస్తారు? వన్ డౌన్ కదా. ఎవరు వస్తారు? ఇప్పుడు ఫ్యాఫ్ కొంచెం టచ్ లో లేడు కాబట్టి ఫ్యాఫ్ Faf- వన్ డౌన్కి వెళ్ళడం మంచిది. మారాలి, తప్పదు. నీకు ఒక్కసారి ఒక డెసిజన్ తీసుకున్నప్పుడు అది నువ్వు నిజంగా ఈ రోజు మ్యాచ్ అయితే అయ్యింది, కానీ కోహ్లీని వన్ డౌన్ పంపించి విల్ జాక్స్ ని ఫాఫ్ ని చెప్పేదాను వాళ్ళిద్దరిని ఓపెనింగ్ పంపించి మీరు మాత్రం పవర్ ప్లే నాకు 70 తీసుకురండి అని చెప్పుంటే అది వేరేలా ఉండేది. ఎందుకంటే పిచ్ కూడా సూట్ అవుతుంది పిచ్చే. ఇప్పుడు ఏదో స్పిన్నింగ్ ట్రాక్ మీద ఇద్దరిని పంపించి కొట్టమంటం కాదు, పిచ్ సూట్ అయ్యే పిచ్చే. ఇనీషియల్ గా ఆ స్టార్ట్ అనేది ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ కోహ్లీ అనేవాడు కూడా ఆ మొమెంటం కంటిన్యూ చేస్తారు. విల్ జాక్స్ ఏంటంటే నీకు ఆ ఇనీషియల్ ఫస్ట్ పవర్ ప్లే ఓవర్స్ లో నీకు ఆ గ్రేట్ స్టార్ట్ అనేది ఇవ్వగలడు. 3 hours 30 అనుకో, 4 hours 40 అనుకో, లేకపోతే పవర్ ప్లే 5 hours 50, 6 hours 70. ఈ కైండ్ ఆఫ్ స్టార్ట్స్ ఇవ్వాలంటే విల్ జాక్స్ లాంటాడు టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడాలి. అదే చేస్తా వచ్చాడు కూడా, కొత్తగా మనం చెప్పేది కూడా కాదు, అదే చేస్తా వచ్చాడు. అలాంటిది ఫుల్ ప్లేయర్ వాడిని తీసుకొచ్చి అంటే కైండ్ ఆఫ్ ఓపెనింగ్ అనుకోవాలి. 3rd ఓవర్ లో వచ్చాడు, కానీ అది వేరు. ఆ మ్యాచ్ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు కోహ్లీ లాంటి ప్లేయర్ అవుట్ అయిపోయాక వచ్చి బుమ్రాని ఫస్ట్ ఫేస్ చేయడం అది వేరు. కాబట్టి ఇనీషియల్ గా వాడికి కాన్ఫిడెన్స్ ఇచ్చి నీ ఆట నువ్వు వాడు అని వాడి ఒరిజినల్ ప్లేస్ లో పంపించేసి ఉంటే కొంచెం మంచి గుడ్ స్టార్ట్ వచ్చేదేమో. అది ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా చేయలేదు. ఫియర్లెస్ క్రికెట్ అనేది ఆర్సీబీ రక్తంలో లేదు. ఎప్పుడైతే ఏబిడబ్ల్యూఎస్ వెళ్ళిపోయాడో అప్పుడే ఫియర్లెస్ ఉంది. కానీ ఏంటి అంటే ఆ ఫియర్లెస్నెస్ అనేది ఆ ఫామ్ లో లేరు వాళ్ళు ఎవరు. సరే వద్దాం బ్రాడర్ లో. ఫస్ట్ చూసుకుంటే బుమ్రా వారు చూసావు అసలు, అది కోహ్లీ అడ్డగోలుగా ఏదోలాగా ఆడేశాడంటే ప్రాపర్గా యాక్చువల్గా కోహ్లీ ప్లేయర్ కాదు. టాప్ బౌలర్ వచ్చాడంటే మరీ అంత అడ్డగోలుగా అయితే ఓపెన్ కోహ్లీ అసలు. ఈరోజు ఏంటో బాల్ 1 నుంచి కూడా ఎలా పడితే అలాగా ఊపుకుంటూ వెళ్ళిపోయాడు వాడి బ్యాట్. టెక్నిక్ కాదు అది అసలు. అసలు కాదు అది. అంటే ఒకటి మెయిన్ పిచ్ కండిషన్ మైండ్ మీద ప్లే అయింది. ఒకటి పిచ్ కండిషన్ ప్రకారం గుడ్ స్టార్ట్ ఇవ్వాలి, కానీ ఏంటంటే ఒక పక్క ఫాఫ్ స్ట్రగుల్ అవుతున్నాడు. కోహ్లీ కూడా ఆడింది లిమిటెడ్ బాల్స్ అయినా కోహ్లీ అన్న కూడా ఇంకా తప్పదు ఊపాలి అన్నట్టు ఊపాడు అది అక్రాస్ ది లైన్. బుమ్రా అది అబ్జర్వ్ చేశాడు. అదే సేమ్ ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అనుకుంటే సిమిలర్ సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. కానీ ఏంటంటే ఇషాన్ కిషన్ మంచి గుడ్ స్టార్ట్ ఇవ్వటం వల్ల రోహిత్ శర్మ కూడా కొంచెం వెయిట్ చేశాడు, సెటిల్ అయ్యాడు. లక్ ఫ్యాక్టర్. రోహిత్ శర్మ కూడా టాప్ ఎడ్జ్ 6 వెళ్ళింది అది. అవును, కోహ్లీ కూడా ఏమన్నా లక్ ఉండుంటే అది వెళ్ళేది కదా. రోహిత్ ది ఆ టాప్ ఎడ్జ్ లక్ అనొద్దు. లక్ అంటే జస్ట్ బౌండరీ దగ్గర పడాలి, అది వెళ్ళి సెకండ్ టైర్ లో పడింది ఆ 6. అది అవును, టాప్ ఎడ్జ్ కొంచెం పవర్ఫుల్ గా చేశాడు. అది నువ్వు పర్ఫెక్ట్ హిట్ అనక అసలు. నేను పర్ఫెక్ట్ అంటే లక్ ఉంది, ఫుల్ లక్. వాడు ఫుల్ షాట్ ఆడాడు.
పవర్ తోనే ఆడాడు, నేను అదంతా కాదన్ను, కానీ అక్కడ టాప్ ఎడ్జ్ అయింది. కోహ్లీకి జెంటిల్ ఎడ్జ్ అయింది అంతే డిఫరెన్స్. కోహ్లీ అదే కూడా ఆన్ ది అదే గ్రౌండ్ ఆడదామని చూసాడు షాట్ ని. అది అది ఇంకా ఇప్పుడు ఫేసింగ్ బుమ్రా వేరు, ఫేసింగ్ యా వైశాఖ్ అదే ఆబ్వియస్లీ టీప్ వేర్లే కానీ ఆ బాల్ బుమ్రా ఫస్ట్ 3 overs బుమ్రా చాలా మెయిన్ tough అయింది. న్యాచురలే కొంచెం ఇన్వర్డ్ వస్తుంది. దానికి తోడు కోహ్లీ అక్రాస్ ద లైన్ ఆడటం ఎడ్జ్ అయింది. కానీ అదే ఇప్పుడు మెయిన్ ఓపెనర్స్ అనేసరికి ఏంటంటే ఇప్పుడు ఒకటికి స్ట్రగుల్ అవుతున్నాడంటే ఇంకోడు తీసుకోవడం కానీ ఆడాలి, అలా అవును. పార్ట్నర్షిప్ కైండ్ ఆఫ్ కంటిన్యూ చేయాలి. ఒకటి తీసుకోవడం, ఇక్కడ ఇద్దరు స్ట్రగుల్ అవటం ఇంకా తప్పదు, ఒకడు గెట్ ఆన్ ఇవ్వాలి అనుకుని ఇంకా ఎడ్జ్ అయ్యింది. దానికంటే రాంగ్ వికెట్ నాకు ఎక్కడ అనిపించింది అంటే పట్టిదర్, లైక్ ఇంకొక 2-3 overs పట్టిదర్ ఉండుంటే ఒక 30-20 runs డిఫరెన్స్ ఉండేది. అది మంచి బౌలర్ అసలు బాడీ మీద సేమ్ సేమ్ పట్టిదర్ కూడా అదే అయ్యింది. ఇప్పుడు అటు పక్క ఫాఫ్ ఆడట్లేదు కదా, ఇప్పుడు నీకు పిచ్ అవును. కనపడుతుంది, ఇప్పుడు నీకు పిచ్ కనపడుతుంది, కండిషన్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు టాస్ గెలుచుంటే కూడా ఆర్సీబీ ఆలోచించుకుంటే బౌలింగ్ తీసుకునే వాళ్ళు. పిచ్ అసలు అలాంటిది వాన్కడేలో ఈ సీజన్ లో ఎవరు టాస్ గెలిచినా కళ్ళు మూసుకుని బౌలింగ్ తీసుకోవచ్చు. అసలు కండిషన్స్ అలాంటివి. ఫాఫ్ అక్కడ ఆపోజిట్ ఆడట్లేదు, ఇంకా తప్పల పట్టిదర్ కానీ అప్పటికి 2 6 వేసాడు. బాల్ 61 ఆడుండొచ్చేమో innings కానీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఫాఫ్ లెక్కలో చూసుకుంటే అది చాలా స్ట్రగుల్ ఏమో. ఇంకా పత్తిధర్ ఆడుతున్న టైంలో ఇంకా ఫాఫ్ కూడా గెట్ ఆన్ అవ్వాలి, ఎందుకంటే ఆడేది ఎక్కువ బాల్ ఆడాడు పత్తిధర్ కన్నా. కానీ అవును. అదే పట్టిదర్ చాలా మంచి స్ట్రైక్ అదే రేట్, 23 balls 50 కంప్లీట్ చేసుకుంటున్నాడు ఈ రోజు. అవును 92 స్ట్రైక్. అసలు ఆ 2 6 లైన్స్ అసలు స్టాండ్ అండ్ డెలివర్, అసలు ఎంత బాగా నచ్చింది. అవుట్ అయ్యే ముందు 2 6 కొట్టాడు. అసలు నేను అసలు కోట చేయగానే కొడుతున్నానంటే అబ్బో ఈ రోజు ఏదో కాటేరా మల్లుడు వచ్చాడు కొడుకు వచ్చాడు అనుకున్నా, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. అదే సాఫ్ మాత్రం అదే సాఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడాల్సింది, పత్తిధర్ని కొంచెం ఆపి. కానీ అది మెయిన్ సాఫ్ అదే లాస్ట్ 2 matches గా మరి ఆడికి ఏమైందో, మంచి 15 balls 30, 20 balls 40 అలా కొట్టి పవర్ ప్లే లో మంచి ప్లేయర్ చూపించేవాడు. లాస్ట్ 2 matches నుంచి మరి లాంగ్ ఆడదాం అని ఎందుకు అనుకుంటున్నాడు ఓన్లీ ఏంటో మరి. ఫస్ట్ మ్యాచ్ ఒకటే ఆడాడు వాడు. ఈ సీజన్ మొత్తం అలాగే స్ట్రగుల్ ఫస్ట్ అవునవును, ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి తీస్తే అన్ని అలాగే ఆడాడు అసలు. స్ట్రగుల్ అయ్యాడు పవర్ ప్లే లో. సాఫ్ స్ట్రగుల్ అయ్యి యాక్చువల్లీ ఇండైరెక్ట్ గా ఇయర్ మొత్తం స్ట్రగుల్ గానే ఉంది అసలు. లాస్ట్ ఐపీఎల్ తర్వాత అటు సౌత్ SA T20 లోనూ ఆడలా, పర్ఫార్మెన్స్ లేదు, ఏదో ఒక మ్యాచ్ ఆడినట్టున్నాడు అంతే. తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోను పర్ఫార్మెన్స్ లేదు, తర్వాత ఇంజురీ, తర్వాత లేదు అసలు. అవును అక్కడ ఆడలేదు. అదే ఇప్పుడు ఈ రన్స్ చేయకపోవడం వేరు, న్యాచురల్ ఇన్స్టింగ్ మొత్తం మానేసి షెల్ అయిపోయి అలా స్లో ఆడటం వేరు కదా. అది ఇంటెంట్ చూపిట్లా, అదే మెయిన్. ఇప్పుడు వాడి ఇంపాక్ట్ ఇప్పుడు కోహ్లీ పద్ధతి లాంటి ప్లేయర్స్ మీద పడుతుంది, అది చాలా బాధగా ఉంది. ఆ మ్యాక్స్వెల్ ఇంపాక్ట్ అయితే మొత్తం టీం మీద పడిపోతుంది, అది మాత్రం చెప్తా. అది అదే ఇంకా క్రూషియల్ స్టేజెస్ లో వస్తున్నాడు, రావాల్సిన పర్ఫార్మెన్స్ అయితే రావట్లా. మెయిన్ ఇప్పుడు లాంగ్ ఆడాలంటే కోహ్లీని మించి ఎవరు ఆడలేరు. ఇప్పుడు ఏ ఫార్మాట్ అయినా, ఇప్పుడు 20 hours అవని 50 hours అవని లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే కోహ్లీ కన్నా డిపెండబుల్ బ్యాట్స్మెన్ నీకు ఎవరు దొరకడు. ఇన్నింగ్స్ ఫేస్ చేయాలంటే కోహ్లీ కాదు ఎవరైనా. ఇప్పుడు అలాంటి బ్యాట్స్మెన్ నీకు ఉన్నప్పుడు ఏంటంటే ఇన్నింగ్స్ కోహ్లీ అరౌండ్ బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్యాఫ్ మంచి పవర్ ప్లే ఇవ్వాలి, కోహ్లీ ఇంకా 20 hours నుంచి ఉంటాడు అనుకుని ఫ్యాఫ్ మంచి పవర్ ప్లే ఇవ్వాలి. మిడిల్ ఓవర్స్ లో విల్ జాక్స్ అవని గ్రీన్ అవని ఎవరైనా మిడిల్ ఓవర్స్ లో వాడు రజత్ పాటిదార్ కంటిన్యూ చేసి ఎండ్ లో మ్యాక్స్వెల్ డీకే మంచి ఫినిష్ ఇస్తే అది ఇన్నింగ్స్ అవుద్ది నిజంగా. అవును, ఫ్యాఫ్ అలా నుంచుంటాడు అన్నప్పుడు విల్ జాక్స్ కోహ్లీతో పాటు ఓపెనింగ్ కాబట్టి చాలా పర్ఫెక్ట్ నువ్వు అది. ఎందుకంటే అప్పుడు విల్ జాక్స్ ఓపెన్ లైసెన్స్ ఇచ్చేయాలి, నువ్వు అవుట్ అయినా పర్లా, నీ వికెట్ నాకు అనవసరం. ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు వాడి గేమ్ ఆడివ్వాలి, ఆడినిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. రచిన్ రవీంద్ర ఎగ్జాంపుల్, రచిన్ రవీంద్ర అసలు అవును ఎంత మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి అసలు. మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు విల్ జాక్స్ డెబ్యూ కానీ చాలా ఎక్సైట్ అమ్మా, మొత్తానికి ఒక డెసిజన్ తీసుకున్నారు, సరే గ్రీన్ తీసేసిన ఓకే ప్రాబ్లం లేదు, అట్ వాట్ కాస్ట్. విల్ జాక్స్ ఏమి ఆషామాషి ప్లేయర్ కూడా కాదు, కానీ ఏమైంది ఏం లేదబ్బా. ప్రెజర్ బిల్డ్ అవుతుంది అన్న టైంలో తీసుకొచ్చి దింపారండి, ఇంక తీసుకొచ్చి. నేను చెప్తున్నా చూడు, నెక్స్ట్ ఇయర్ బిగ్ ఆప్షన్ అంటున్నాడు కదా, విల్ జాక్సన్ వేరే టీం కొనుక్కునేది, వాడు ఏ ఆరెంజ్ క్యాప్ కొడతాడు.
ఫిక్స్ నెక్స్ట్ అయిపోయింది. కి కొత్త కెప్టెన్ వాడు ఆర్సీబీకి అంతే, అది ఫిక్స్. అదైతే ఫిక్స్ లే. ఇట్స్ బెటర్ ఫ్యాప్ రిటైర్మెంట్ టైం, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు సిఎస్కి వెళ్తాడు, ఒక ఆరెంజ్ క్యాప్ కొడతాడు. అది నేను అసలు తట్టుకోలేను. విల్ జాక్స్ ఎలాంటి ప్లేయర్ అంటే, ఏ డీసీ కానీ కేకేఆర్ కొనుక్కుంది అనుకోండి, అలా పవర్ ప్లే లో వదిలేస్తారండి, పిట్ బుల్ వదిలినట్టు వదిలేస్తారు, కేకేఆర్ కొట్టేసి వెళ్ళిపోతాడు. కేకేఆర్ నరేన్ వదిలేరు చూడు, అలా అంతే వదిలేయాలి పవర్ ప్లే లో మీరు తీసుకెళ్ళి. ఇదివరకు అసలు ఫాఫ్ చేసే ఆటే అది. ఇప్పుడు సిఎస్కే వెళ్ళి ఫాఫ్ ఏం చేశాడు, అదే చేశాడు. అసలు పవర్ ప్లే లో అలా వదిలేసి ప్రతిదీ సర్కిల్ దాటించడం 4 or 6 ఆడేవాడు. ఆర్సీబీకి వచ్చిన ఫస్ట్ సీజన్ కూడా అలాగే ఆడాడు. పవర్ ప్లే లో ఇంపాక్ట్ఫుల్ స్టార్ట్లు అనేది తెచ్చేవాడు. అసలు ఈ సీజన్ మరి ఏమైందో ఏంటో గానీ చాలా దారుణం. అసలు నాకు ఆ ముంబై ఓవరాల్ టీం అయితే ఎంత డిఫరెంట్ కనిపిస్తుంది అంటే, అసలు ఫస్ట్ 3 matches ఆడిన టీమేనా అన్నట్టు అనిపిస్తుంది. లేదు అంటే హార్దిక్ చూడు, టీం అంతా కరెక్ట్ గా ఉంది. ఫస్ట్ 2 matches లో బౌలింగ్ చేంజెస్ ఎందుకు అలా చేసాడు, నేను ఎప్పటికీ షాక్ లో అది ఇంకో మైండ్ బాగ్లింగ్. అసలు ఫస్ట్ 2 matches లో చేసిన బౌలింగ్ చేంజెస్ మాత్రం అడ్డగోలు. లాస్ట్ 3 matches మాత్రం బౌలింగ్ చేంజెస్ ఆన్ పాయింట్. అసలు నేను చెప్పే కదా, నువ్వు బుమ్రాని పవర్ ప్లే ఒక ఓవర్, 9 to 12 ఫేజ్ లో ఒక ఓవర్, డెత్ లో 2 hours పర్ఫెక్ట్. నీకు 9 to 12 కూడా నీకు ఎప్పుడైతే ఇన్నింగ్స్ బిల్డ్ అవుతుంది, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్నావు, కరెక్ట్ గా తీసుకొస్తున్నాడు. అదేగా, నువ్వు నీ టీంలో నీకు తోప్ బాల్ రాడు, ఈ నా టీంలో ఎక్కడైనా బాగగలడు అనుకున్నావు, నువ్వు అలాగే వాడాలి. ఇప్పుడు లో అలా ఎందుకు వాడానో నాకు అసలు ఇప్పటికీ అర్థం అవట్లేదు. అంటే అలా అయితే మా టీం ఎవరిని వాడుకోవాలి అబ్బాలా? మీ వాళ్ళ ఎస్దేయాలని ఈ రోజు ఎస్దేయాలు ఉండంటే పవర్ ప్లేస్ 50 లోపు ఆగేది గ్యారంటీ. ఎస్దేయాల్ ఈ రోజు ఉండంటే 50 లోపు ఆగేది మీ స్కోర్ పవర్ ప్లే లో. యష్ దయాలు టాప్ లీ అసలు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ పవర్ ప్లే లో చాలా బాగా సెట్ అయింది. ఇద్దరు మంచి స్వింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా వాళ్ళిద్దరు చాలా కమెండబుల్ గా అనిపించారు కొంచెం. కాబట్టి ఇంజురియా అంటే అంటే అప్పట్లో లామ్రో ఆడాడు పక్క తీస్తారు అంతే, మామూలు సరదాగా ఫామ్ లో ఉన్న పక్కన పెడతారు. ఆర్సీబీకి వెళ్దాము, వెళ్లే ముందు డీకే అంకుల్ ఏంటి అసలు కాదు, ఇప్పుడు కాదు పర్ఫార్మెన్సెస్ పక్కన పెట్టి అసలు ఏం డెసిషన్స్ అయ్యి. యష్ దయాల్ ఇంజురీ కాకపోతే ఈ డెసిషన్ దారుణాతి దారుణం. ఏంటి మీ బెస్ట్ బౌలర్ ఆడే లాస్ట్ మ్యాచ్ నుండి. ఒకటి నీకు ఎస్దేఎల్ 10 ఎకానమీ ఇస్తున్నా కూడా అది కొట్టించుకుంటుంది ఎప్పుడు డెత్, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్. అవి వదిలే మీకు కనీసం టోన్ సెట్ అవ్వడానికి పవర్ ప్లే లో బాగా ఇస్తున్నారు. అక్కడ కూడా అండి నాకు అదే నేను అనుకున్నా ఈ రోజు నిజంగా నేను పవర్ ప్లే అయిపోగానే ఐటీ రాస్ నాకు కనిపించగానే ఎస్దేఎల్ ఉండుంటే ఇషాన్ ఆర్ రోహిత్, నాకైతే గ్యారెంటీ రోహిత్ వికెట్. నాకు సీరియస్లీ ఆ మైక్ హెసన్ సంజయ్ బంకర్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఎంత బాగుండేది అంటే సీరియస్లీ లైక్ ఆ 2020, 21, 22 సీజన్స్ లైక్ అసలు ఆ బైస్ కూడా హేజల్వుడ్ గానీ అప్పుడే కొంచెం టీం పర్ఫెక్ట్ ఫామ్ అయింది. తిట్టి తరిమేశారు కదరా అందరూ వాళ్ళు. అదే కదా సీరియస్లీ అసలు ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అసలు వీడు ఏం చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. సందీప్ కరెక్ట్ గా మాట చెప్పాడు. వాళ్ళే వరస్ట్ అనుకుంటే వీళ్ళు ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఎవడో పర్ఫెక్ట్ గా చేయట్లా, కానీ ఒక టైంకి టోన్ సెట్ అవుతుంది అన్న టైంకి ప్లేయర్స్ బీట్ ప్లేయర్స్ ఆర్ మేనేజ్మెంట్ కొంచెం వాళ్ళు సెట్ అవుతున్నారు, ఆడుతున్నారు, లేదా డెసిజన్స్ బాగా తీసుకుంటున్నారు అన్న టైంలో బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు వాళ్ళకి. బీట్ మేనేజ్మెంట్ ఈరోజు ఇంకా ఆ స్కోర్ వెళ్ళిందంటే డీకే ఏంటి అసలు T20 వరల్డ్ కప్ అనగానే అంటే T20 వరల్డ్ కప్ ఉండనగానే నేను గెలిపియాలి, ఇండియాకి వెళ్ళిపోవాలి అంటే రోహిత్ శర్మ కూడా యాజ్ ఎ కెప్టెన్ మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు. చూద్దాం ఏమైనా ఛాన్స్ ఉందేమో. మెయిన్ డీకే ప్లస్ ఏంటంటే ఒకటి ఎక్స్పీరియన్స్ బాగా ఒకటి పిచ్ హెల్ప్ చేసింది అనుకో. ఇప్పుడు పర్ఫార్మెన్స్ లో 40% అసలు పిచ్ కి తగ్గట్టు ఆడిన ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఈ రోజు ఆడొక్కడే. అంటే అదే అతిధర్ మిడిల్ ఓవర్స్ ఆడాడు. అదే ఎక్స్పీరియన్స్ అక్కడే వస్తుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లో
చూస్తున్నాం. ఆపోజిట్ బౌలర్ క్లియర్ గా తడబడుతున్నాడు. అవును తడబట్టినప్పుడు నువ్వు క్లియర్ చేస్తే వేరు, క్లియర్ బ్యాట్స్మెన్ స్కిల్ అని వాడుకుంటాడు. అవును వీడేసే లెంత్లకి ఏంటంటే వీడు ఆడిన షాట్లకి వాడిని వాడి డౌట్ చేసుకున్నాడు, అసలు నేనేం వేస్తున్నాను రా అన్నట్టు. ఒక్క బాల్ కూడా ల్యాండ్ అవ్వాలి. తర్వాత లాస్ట్ బాల్ ఒకటే 19.6 ఒక్కటే ల్యాండ్ అయింది. అవును అప్పటి వరకు వాడు సెన్సెస్ లో రాకుండా వీడు లిటరల్ గా టాయ్ చేసాడు అర్థం, నువ్వు ఎక్కడికన్నా నేను కొడతా. అసలు చాలా మంచి ఇన్నింగ్స్. మధ్వాల్ని ఆ రేంజ్ లో మళ్ళీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మధ్వాల్ ఆ రేంజ్ లో కొట్టించుకుంటాడని చెప్పి. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. అంటే మధ్వాలు అసలు బేసిక్ గా వాడు కొట్టించుకుంది కనపడలే మీకు, ఛాన్సే లేదు. లేదు. మధ్వాల మెయిన్ ఏంటంటే వాడు ప్రస్తుతానికి లిమిటెడ్ ప్లేయర్. వాళ్ళకి బాడీ మీద స్కిడ్ అయ్యే బాల్స్, లేకపోతే వికెట్ వికెట్ యార్కర్స్, ఇవి స్ట్రెంగ్త్. వాడు స్కిల్ ప్రకారం అయితే వాడు లిమిటెడ్ అనే అనుకోవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బౌలర్ అయితే కాదు. వాడిని లిమిటెడ్ లోనే వాడిని ఏంటంటే ఏస్ అయ్యేలాగా, అదే యార్కర్స్ కానీ స్కిడ్ అయ్యే బాల్స్ నెయిల్ చేసేలాగా పుష్ చేయాలి. వీడితో వైడ్ యార్కర్ లేపేస్తున్నారు, లేకపోతే బౌన్సర్లు గుద్దేస్తున్నారు. ఆడి హైట్ కి బౌన్సర్లు గుద్దితే ఎక్కడ బ్యాట్స్మెన్ నుంచుంటారు వచ్చి. ఈ రోజు మనకు ఇంకో స్టాండర్డ్ అంటే కొడ్జియా కూడా బౌలింగ్, అసలు ఆ బౌన్సర్ సెంటర్ ఆయన అసలు కొడ్జియా ఆ బౌన్సర్ 2 6 చేస్తే వాడు ఎకానమీ చాలా బాగుండేది. ఆ పట్టిదర్ కొట్టిన 2 6 అవుట్ స్టాండింగ్. కానీ బాడీ మీదకి ఫాస్ట్ బౌన్సర్స్ వచ్చేస్తున్నాయి అసలు, అంటే గ్యాప్ లేకుండా, అంటే స్ప్లిట్ సెకండ్ కూడా గ్యాప్ దొరకట్లే అసలు. మీరైతే జోఫ్రా ఆర్చర్ బూమ్రా కాంబినేషన్ అని ఒక 2 సంవత్సరాలు విరవీగారు, కానీ అదంతా కాదబ్బా. ఒక రెప్యుటేషన్ తో ఒక ప్లేయర్ జోలికి వెళ్ళకూడదు. ఆ, అది correct. సీరియస్లీ ముంబై ఎలాగంటే ఒక యంగ్ ప్లేయర్ ని తెచ్చుకుని వాడిని డెవలప్ చేసుకోవాలి, కానీ ముంబైకి డైరెక్ట్ గా రెప్యూటెడ్ ప్లేయర్ దగ్గర అది వర్కౌట్ అవ్వదు. ఉన్నారా అలా ఎవరన్నా వర్కౌట్ అయిన వాళ్ళు ముంబైకి? ఆహా. డైరెక్ట్ ఒక రెప్యూటెడ్ ప్లేయర్ ని తెచ్చుకుని. మా ఫస్ట్ ఇన్నింగ్స్ నిలబడిందంటే మా దేవుడు, మా మా డెమి గోల్ టీమ్ కి ఇషాన్ కిషన్. అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే అసలు ఈ రోజు. ఓ అంటే ఇంకా ఐ మీన్ ఆఫ్ అసలు ఇప్పటికి ఫుల్ టాసులతో కూడా బ్యాట్స్మెన్ రష్ చేయొచ్చు అంటే బుమ్రానే, ఇంకెవరు చేయలేరు. అసలు నిజంగా నాకు అదే అర్థం కాదు, అసలు ఫుల్ టాస్ లేస్తుంటే ఎలా కొట్టలేకపోతున్నారు. అంటే నిజంగా మెయిన్ ఇంజురీ తర్వాత నిజంగా బొమ్మరా అసలు ఇంకొక స్టేజ్ లో, ఇంకొక లెవెల్లో అసలు, అంటే నిజంగా 2.2 అనే నిజంగా అసలు ఆ ఇంజురీ తర్వాత అంటే డౌన్ఫాల్, అసలు ఒక్క మ్యాచ్ కూడా డల్ మ్యాచ్ లేదు బొమ్మరాకి నాకు గుర్తున్నంత వరకు అయితే. అదంతా హార్దిక్ పాండ్యా మీద కసి, ముంబై మేనేజ్మెంట్ మీద కసి. మా కెప్టెన్ ఈ రోజు మెచ్చుకో, నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ 2 గేమ్స్ మీ కెప్టెన్ చాలా బ్యాకప్ వచ్చింది ఈ రోజు, మీకు క్రౌడ్ నుండి కూడా. మరి ఈ రోజు క్రౌడ్ కూడా సెలబ్రేట్ అదే చేశారు. కదా నీకు ఆ డెసిజన్స్ అవి, నేను అదే చెప్తున్నా. హార్దిక్ పాండ్యా ద కెప్టెన్. ఇది ఆ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఎవడు చేశాడో నాకు తెలియదు ఆ కెప్టెన్సీ అసలు. అది హార్దిక్ పాండ్యా అయితే కాదు, అది కొంచెం చెప్పి పాండ్యాలే. అలా ఎందుకు చేశాడో కూడా తెలియదు ఆడు అసలు. ఈ రోజు అయితే లాస్ట్ 2-3 మ్యాచెస్ మాత్రం బౌలింగ్ చేంజెస్ ఎక్సలెంట్ ఆన్. అసలు ఎవరిని ఎక్కడ ఎలా కరెక్ట్ గా తేవాలో అలా వాడుకున్నాడు. మెయిన్లీ నేనైతే బుమ్రాని, నాకు చెప్పాను బుమ్రాని ఎక్కడ కరెక్ట్గా ఇవ్వాలి, అది కరెక్ట్గా వాడుకుంటున్నాడు. అదే నేను అక్కడే హ్యాపీ. నీ ప్రైమ్ బౌలర్, నీ మెయిన్ బౌలర్కి నువ్వు ఆ బ్యాకింగ్ అనదు, ఆడికి ఇవ్వాల్సిన అలాట్ చేయాల్సిన ఓవర్స్ ఆడికి ఇస్తే ఆడు పనాడు చూసుకుని వెళ్ళిపోతాడు ఇంకా. అది బుమ్రా మాత్రం ఆన్ పాయింట్ ఉన్నాడు. ఈ రోజు ఫస్ట్ ఓవర్ చూసాడు. ఫస్ట్ ఓవర్ పోస్ట్ మ్యాచ్ లో కూడా బుమ్రా ఏమన్నంటే, ఫస్ట్ ఓవర్ నబీ వేసినప్పుడు చూసాడు కొంచెం గ్రిప్ అవుతుందని చూసి కోహ్లీకి వేసినప్పుడు కూడా బ్రిస్ట్ తేవడానికి చూశాను. ఆ బ్రిస్ట్ యూస్ చేసి కొంచెం పుష్ చేస్తే బాల్ ఇన్వర్డ్ అయ్యింది. అదొకటి. ఫాఫ్ అయితే రష్ అయిపోయింది. అప్పటికి ఇంకా ఫాఫ్ మైనస్, అది బుమ్రా బ్రిలియన్స్ కన్నా ఫాఫ్ మైనస్ దొరికేశాడు. అసలు లోమ్రోర్ కేసిన యార్కర్ మాత్రం అసలు లోమ్రోర్ మీద జాలేసింది నాకైతే. చేయలేదు. లాస్ట్ మ్యాచ్ పృథ్వీషాకి వేసాడు కదా యార్కర్. అది కనీసం బౌల్డ్ అయ్యాడు, దాని వరకు ఓకే. పాపం వీడు కనీసం కాలు దెబ్బ తగిలించుకున్నాడు. ఆ రోజు తెలివిగా పృథ్వీషా కాలు తీస్తాడు, నువ్వు చూసలేదు. బ్యాక్ లెగ్ కరెక్ట్ గా కాలు తీసాడు.
మై లెగ్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. ఆ బ్యాక్ లెగ్ టైం కి తీసాడు. ఈ రోజు లామ్రార్ కి యార్కర్ ఫ్రంట్ ఫుట్ మీద తగిలింది సార్, తీయడానికి కూడా లేదు అక్కడ. నేను అది మిస్సింగ్ అనుకున్నా అసలు. ఆర్సీబీ ఎంపైర్ అవుట్ ఇవ్వగానే ఓకే ఎంపైర్ స్కోర్. ఐపీఎల్ లో ఆర్సీబీ మీద ఫస్ట్ 5 వికెట్ హాల్ అంతా. అవునా? ఒక బౌలర్ కి అవును. ఎవరు 5 వికెట్స్ తీయలేదు ఇప్పటి వరకు. ఓహో మా బ్యాటింగ్ అంత బాగుంటుందా? వికెట్స్ కూడా చూడు, ఫాఫ్, కోహ్లీ, పట్టిదారా? పటిదార్ కాదు, లోమ్రోరు, తర్వాత వైశాఖ్, సౌరభ్ చౌహాన్. ఇట్స్ ఓకే, పెద్ద ఫిషెస్ తీసుకెళ్ళిపోయాడు కోహ్లీ అండ్ ఫాఫ్ అది చాలా స్టేజ్ కి. ఫాఫ్ కోహ్లీ అయితే వికెట్ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్. కోహ్లీ అది క్లియర్ మైండ్ సెట్ గెలిచాడు. ఫాఫ్ ది ఫాఫ్ అయితే ఫాఫ్ ఇవ్వాలి. ఇచ్చేసాడు. మన డేవిడ్ అన్నకి కొంచెం క్యాచ్ క్రెడిట్ ఇవ్వాలి. అది అన్న ఎక్సలెంట్ అసలు ఆ క్యాచ్. ఎక్సలెంట్ క్యాచ్. అది అండర్ ద రేడర్ వెళ్ళిపోతుంది కానీ అది కరెక్ట్ గా బౌన్స్ అయిపోయే టైంలో కింద చెయ్యి వెళ్ళిపోయింది అసలు. డేవిడ్ అన్న ఆ హైట్ కరెక్ట్ గా డైవ్ చేసి కరెక్ట్ గా చేతిలో ఇంకా డేవిడ్ అని ఈరోజు మ్యాచ్ ఏమైనా ఆడారంటే ఆ క్యాచ్ బాబు, ఇంకేం లేదు. అక్కడ వరకు రానివ్వలేదు కదరా మీరు. వేరే విషయం. డేవిడ్ అన్న న్యాచురల్ గా కాబట్టి ఫస్ట్ క్యాచ్ వదిలేయాలి కాబట్టి వదిలేస్తాడేమో అనుకున్నా. పర్లేదు పట్టుకున్నాడు. డేవిడ్ అన్నకి అదొకటి అలవాటు అయినది ఫస్ట్ క్యాచ్ వదిలేయటం. అవును. ఇప్పుడు అది ఇంకా మిగిలిన 2 వికెట్లు మాత్రం క్లియర్ గా ఇంకా చేసేదేం లేదు. చౌహాన్ అది- అంత గ్రేట్ కనపడలేదు. అది ఎవరు ఏం చేయలేదు. క్లియర్ ప్లాన్ షార్ట్ మిడ్ వికెట్ దొరికేశాడు. ఈ రోజు వైశాఖ్ దొరికేశాడు. ఇంపాక్ట్ సౌరభ్ చౌహాన్ కదా ఈ రోజు. అవును. మా నాయనే ఉండాల్సిన వాళ్ళేరా కరెక్ట్. అంటే 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 ప్రతి టీం కి అవ్వక యంగ్స్టర్ సక్సెస్ అవుతారు, మా టీం కూడా అవ్వకపోరా అని ఒక రాళ్ళ. ఆ సుయాస్ అని పాప వాడు 2 ఏళ్ళ నుంచి కొట్టించుకుంటున్నాడు రా టీం. అవునురా. రే పాపం రాడు. అంటే సౌరభ్ చౌహాన్ టాలెంటెడ్, ఆడు మంచి ప్రైజ్ ఆడు మొన్న కూడా అదే చెప్పారు, టాలెంటెడ్ ప్లేయర్ రే. కానీ ఆ మ్యాచ్ సిచ్యువేషన్ కి నేను వాళ్ళు హైప్ చేసిన హైప్ కానీ వాడు పెట్టిన బ్యాటింగ్ పొజిషన్ కానీ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే సౌరభ్ చౌహాన్ ఫినిషర్ కాదు. 5 or 6 లో మిడిల్ ఆర్డర్ లో 5 or 6 లో వచ్చే బ్యాట్స్మెన్ ఆడు. అంటే అసలు అలాంటి వాళ్ళకి ఫినిషింగ్ ఇవ్వటం కంటే ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్స్మెన్స్ గా వాడుకోవాలి. ఫినిషర్స్ కూడా 5 or 6 లో ఉంటారని అడగొచ్చు, కానీ ఆడే బ్యాట్స్మెన్ కాదు. ఆడు ఫినిషర్ అయితే ప్రాపర్ ఫినిషర్ కాదు. అదంతా కాదు. ఇప్పుడు లామ్రోర్ నే 7 లో తెప్పించావు, సరే ఫెయిల్ అయింది. ఇంకేం కావాలి నీకు? ఇప్పుడు 8 లో ఒక బ్యాట్స్మెన్ తెప్పించుకుని ఏం చేద్దామని? కరణ్ శర్మని తెస్తే కనీసం నీకు ఏదో 2 పేడ్ కనీసం స్ట్రైకర్ ని ఇచ్చాడు డీకేకి. నీకు కావాల్సింది కాదు. ఎందుకు ఇంకో ఒక ఓవర్ ముందు మ్యాచ్ అవ్వటానిక? నాకు ఇవన్నీ చూస్తుంటే అదే చిరాకు వస్తుంది. ఇప్పుడు క్రికెట్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బోత్ బౌలర్స్ బ్యాట్స్మెన్ ఆడాలి కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్ తెచ్చుకుని ఏం చేద్దామని? సరే ఇప్పుడు సరే మంచి పిచ్ మీద స్కోర్ కొట్టలేదు, బిలో పార్ స్కోరే కొట్టారు అనుకో, ఇప్పుడు బౌలర్స్ తో డిఫెండ్ చేయించుకోవడానికి ట్రై చేయాలి కదా. ఇప్పుడు ఆ మ్యాచ్ కండిషన్ కి డజన్ మ్యాటర్. ఇప్పుడు సౌరభ్ చౌహాన్ వచ్చినా ఆ ప్లేస్ లో ఏబీ డెవిలర్స్ వచ్చినా ఇంకా చేసేదేం లేదు. నువ్వు బౌలర్ తెచ్చుకొని ఇంకా బెటర్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్నింగ్స్. 20 పెరిగేదే మా టైం అంతే మహా అయితే. అంటే అక్కడ అలాగే ఉంది స్టేజ్ అక్కడ చూస్తే. ఇప్పుడు ఆ 8 balls లో ఆడేనే ఎంత కొడతాడు? అది అగ్నెస్ట్ బుమ్రా. ఇప్పుడు ఎంత కొడతాడు చెప్పు? అదే బౌలర్ తెచ్చుకుని అంటే ఇప్పుడు 4 overs లో ఆడ ఆపేది ఎంత ఉంటది, ఈ 8 balls లో కొట్టేది ఎంత ఉంటది? ఈ మేనేజ్మెంట్ మాత్రం చెప్తున్నా కదా. ఇప్పుడు టీమ్స్ కి పవర్ ర్యాంకింగ్స్ ఇవ్వాలంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ కి -మార్క్స్ ఇస్తాను నేనైతే. అది మేమేస్తాను, నువ్వు ఇచ్చేది. ఫస్ట్ ఇన్నింగ్స్ అక్కడ ముగింది. ఇప్పుడు అసలే చోట వద్దాం సెకండ్ ఇన్నింగ్స్ కి. మా పాకెట్ డైనమో అసలు సాగొట్టాడు ఈరోజు. ఇంకా అవుట్ ఆఫ్ వర్డ్స్ ఆ హిట్టింగ్ పవర్ ప్లేలో అయితే. అంటే ఆ బౌలర్స్ వేసిన లెన్స్ కరెక్ట్ గా ఫీడ్ చేశారు యశాన్కి అయితే ఈరోజు. పట్రా బాబు నువ్వు అని చెప్పి అవుట్ సైడ్ ఆఫ్. అంటే ఒక పాయింట్ లో ఇంకా ఇషాన్ కిషన్ కొడతాం మొదలు పెట్టాక యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ గా ఇంకా మ్యాచ్ పోయిద్దని మాకు అర్థమైపోయింది. సో ఇంకా అప్పటి నుండి ఏం చేశాను, నేను బ్యాటింగ్ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టా. ఇంకా లైక్ షార్ట్స్ అనకూడదు బట్ స్టిల్ సూర్య ఆడిన షార్ట్స్ ఎస్పెషల్లీ అసలు వెళ్దాం మెల్లిగా నిజంగా. సరే
ఇంకా ఫ్యాఫ్ కూడా అక్కడ ఏం చేస్తాడు ఉన్న బౌలర్స్ కి టైంకి ఓవర్స్ ఇవ్వడం తప్పిస్తే ఇంకేం చేస్తాడు ఫ్యాఫ్. సిరాజ్ లాంటి బౌలర్ ఆ ఫోర్త్ ఓవర్ అయితే ఏంటి ఏంటి ఏదో అన్నావు? ఆ, సిరాజ్ సిరాజ్ లాంటి బౌలరేనా? ఒరే ఓడిఎస్ టెస్ట్ ఈక్వల్ గా వేరే బౌలర్స్ కూడా ఆడుతున్నారు రా వాళ్ళు. ఇన్ని మ్యాచ్లు ఎగ్జాక్ట్లీ, సిరాజ్ ఇస్ నాట్ ఏ T20 బౌలర్. ఏదో ఒక సీజన్ 2 సీజన్లు ఆడాడు కానీ ఇప్పటి వరకు నువ్వు సిరాజ్ T20 బౌలర్ కన్సిడర్ చేయకూడదు. ఆ షాట్ ఒకటి నచ్చింది ఇషాన్ కిషన్ ది. ఆఫ్ స్టంప్ బయట బెండ్ అయ్యి కట్ షాట్ కూడా కాదు, అవును, అదే లైక్ అప్పర్ కట్ లాగా ఆడాడు. కట్ కూడా కాదు, ఫ్లాట్ బ్యాట్ చేసినట్టు ఫ్లాట్ బ్యాట్ షాట్ కొట్టినట్టు అవును. కొట్టాడు అది అసలు. అవును, అది ఎక్సలెంట్ షాట్ అసలు. బెండ్ అవడం కూడా భలే అయ్యాడు, అవును. లైక్ వెనక్కి బెండ్ అయ్యాడు భలే. మా రోహిత్ కూడా ఏదో ఇంకా ఆ 30s 40s ఆ వరల్డ్ కప్ లో అయినట్టే అక్కడే ఉంటా అంటున్నాను నేను. ఇంకా పవర్ ప్లేలో కొట్టు, పవర్ ప్లే తర్వాత కొట్టు, మీ ఆట రోహిత్ కూడా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ వేరే వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ ముందు రోహిత్ కనపడలే. లేదు, రోహిత్ ని ఈ రోజు ఇషాన్ కిషన్ కాపాడాడు. లేకపోతే రోహిత్ ఏ 9 balls 3 12 balls 7 balls 1 దగ్గర పోవాలి, 7 balls 1 పోవాల్సింది కానీ ఇషాన్ కిషన్ కాపాడాడు. ఫస్ట్ 2 overs యాక్చువల్లీ బాగానే వేశారు మా వాళ్ళు. లేదు, అప్పుడే అనుకున్నా. ఫస్ట్ 2 overs ఇషాన్ కిషన్ గాడు 3 leaves వదిలేడు. అది ఇషాన్ కిషన్ మామూలుగా ఉండేది, అది ఆనవాయితీ. అది ఇషాన్ కిషన్ అవుట్ స్వింగర్స్ పడితే రెస్పెక్ట్ ఇస్తాడు కొంచెం, తర్వాత నువ్వు ఎక్కడన్నా వేసుకొని కొడతా అంటాడు. అది మెయిన్ ఇషాన్ కిషన్ మైనస్ ఏంటంటే ఇప్పుడు రీస్ టాప్లీ, ఈ ఎస్ దయాలు ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ అవే బాల్ కి ఇచ్చేస్తాడు, ఎడ్జ్ ఇచ్చేస్తాడు కదా. ఈ రోజు ఎస్ దయాలు ఉండుంటే గ్యారంటీ 50 దగ్గరే ఉండేది. నా 50 కూడా వెళ్ళేది కానీ పవర్ ప్లే చెప్పలేం అసలు. ఎస్ దయాలు ఉండుంటే ఖచ్చితంగా రోహిత్ ఆర్ ఇషాన్ ఎవరో ఒకరు ఎడ్జ్ ఇచ్చేవాళ్ళు, ఖచ్చితంగా ఎడ్జ్ ఇచ్చేవాళ్ళు. నీకు ఎందుకంటే రీస్టాప్లీ ఎస్ దయాలు ఓకే స్వింగ్ కండిషన్స్ లైట్ ఆ బ్రీజ్ తో వచ్చే స్వింగ్ మీద రిలై అయినా కూడా వాళ్ళిద్దరు ప్రాపర్ సీమ్ బౌలర్స్ కూడా. నీకు వాళ్ళ సీమ్ మూమెంట్ కూడా అంతే ప్రాపర్ గా ఉంటది స్వింగ్ తో ఈక్వల్ గా. నువ్వు ఎస్ దయాలు చూసుకో, చిన్నస్వామిలో కూడా ఆ రేంజ్ మూమెంట్ తీసుకొస్తాడంటే దానికి రీజన్ స్వింగ్ కూడా కాదు, అది ప్రాపర్ సీమ్ మూమెంట్ తో అక్కడ అది ఆ మూమెంట్ రాబట్టుకుంటున్నాడు అసలు అక్కడ కూడా. అసలు మెయిన్ దారుణం ఏంటంటే ఈ రోజు అసలు టీం మార్చాల్సిన పిచ్ అయితే కాదు ఇది. ఎస్ దయాలతో గ్రీన్ తో స్టిక్ అయి ఉంటే వేరేలా ఉండేది ఖచ్చితంగా. నిజంగా ఆర్సీబీ బౌలర్స్ అయితే ఎప్పుడు ఆన్ డ్యూటీ అసలు. అబ్బో ఇంకా అసలు అంటే మా మేనేజ్మెంట్ ఎలా అనుకుంటుందంటే ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ప్రాపర్ డెఫినేషన్ తెలియదు. మన టీం కి ఇంపాక్ట్ చూపాలి కానీ అపోనెంట్ కి ఇంపాక్ట్ చూపించేలా తెచ్చుకుంటారు మా ప్లేయర్ ని. ఆ టైం కాళ్ళకి మైండ్ లో ఏం రన్ అయింది అంటే సరే 160 ఎక్కడో 7 wickets పడిపోయినాయి, ఆడు వస్తే అన్న కొడతాడేమో అనుకుని తెప్పించు. వాళ్ళు ఆ దృష్టిలో చూసుకున్నారు తప్పిస్తే 200 వెళ్ళినా కూడా స్కోరు ప్రాపర్ గా కొంచెం రన్స్ ఆపే బౌలర్ టీమ్ లో ఉన్నాడా అని చూస్తా. ఉన్నా కూడా వాళ్ళు వరస్ట్ లెంత్ లేసి కొట్టించుకున్నా. నాకు అదే విజయ్ కుమార్ వీళ్ళంతా ఒక 2 మ్యాచ్లు బాగా చేస్తారు, సరే యంగ్స్టర్స్ బాగా చేస్తారు అనుకుంటే వరస్ట్ లెన్స్. దానికి క్రెడిట్ ఎక్కడ అంటే వరస్ట్ లెన్స్ వాళ్ళు వేసారా లేదా అలా పడిపోయి తెలీదు, ఆ పడింది మాత్రం ఈరోజు ఒక వ్యక్తి కంబ్యాక్ బాగా హెల్ప్ అయింది, స్కై అన్న. నేను ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బాల్ వర్సెస్ బ్యాట్ అసలు కాంటెస్టే లేదు. అసలు క్లియర్ గా వన్ సైడ్ రూత్లెస్ డామినెన్స్ కూడా కాదు, థ్రాషింగ్ అది అసలు కాదు. అసలు ఏ స్టేజ్ లోనూ వికెట్లు తీటాకేసినట్టయితే అనిపించలే. ఫస్ట్ 2 ఓవర్లు మాత్రం పడిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్వింగింగ్ అవే బాల్స్. కరెక్ట్ గా ఎప్పుడైతే కొడతాం మొదలెట్టారో ఇంకా హ్యాండ్స్ అప్ ఇచ్చేసారు. కరెక్ట్ గా 3rd ఓవర్ కొడుతున్నప్పటి నుంచి ఎత్తేసారు చేతులు, అయిపోయింది అక్కడ 100 పార్ట్నర్షిప్ వెళ్ళిపోయింది. కొంచెం అంటే మ్యాచ్ గెలుస్తారన్న సిచ్యువేషన్ లో మరి అక్కడ కంట్రోల్ వద్దంటే ఓకే సూర్య వచ్చే టాలెంటెడే, సూర్యకి నువ్వు ఎక్కడేస్తే నాకు ఇదే కావాలరా అని సూర్య వెయిట్ చేస్తాడో అక్కడికి నువ్వు ఎఫర్ట్ పెట్టొద్దు భయ్యా, మేమే ఆ బాల్స్ నీకు ఇస్తాం తీసుకొచ్చి నీట్ గా అక్కడ పెట్టారు. తీసుకొచ్చి ఆ పాయింట్ అండ్ 3rd మెన్ మధ్యలో కొడతాడు సూర్య, బ్యాట్ ని కరెక్ట్గా క్రాస్ చేసి ఎడ్జ్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఆ షాట్స్ ఒకటి అదైతే ఎడ్జ్ స్పిన్నర్ ని కొట్టాడు, అదైతే ఎడ్జ్. నువ్వు ఆ షాట్ ని స్పిన్నర్ గురించి స్పిన్నర్ ఒకటి వేయలేదురా సూర్యకి, విజయ్ కుమార్ వేసిన బాల్స్ లో ఆ రీజియన్స్. నేను సూర్య రేంజ్ ఆఫ్ షాట్స్ గురించి చెప్తున్నా.
ఎక్కువ నీకు సూర్య స్పెషల్ గా కనిపించింది, ఎందుకంటే T20లో ఆ పాయింట్ అండ్ థర్డ్ మ్యాన్ మధ్యలో కొట్టే షాట్స్ ప్లస్ ఆ ఫైన్ లెగ్ ఇటు స్క్వేర్ లెగ్ మధ్యలో నుంచి కొట్టే స్కూప్ షాట్స్ అవి తీసుకెళ్ళి అక్కడే వేసారు ఆ బాల్స్ అన్ని. మెయిన్ ఇంకోటి ఇప్పుడు ఆఫ్ స్టంప్ వేస్తున్నాం అంటే మూవింగ్ అవే కానీ మూవింగ్ ఇన్ కానీ వేయాలి. వీళ్ళు తీసుకెళ్లి గుద్ది ఎక్కడ హిప్ హై నుంచో పెడుతున్నారు. అదేగా. ఇప్పుడు అది షోల్డర్ బౌన్సర్ హెడ్ బౌన్సర్ వేస్తే అది వేరు, హిప్ హై నుంచో పెడుతున్నారు. ఆడు మిడ్ వికెట్ మీద 2 లాగి పెట్టి కొట్టింది అయ్యే హిప్ హై వచ్చి నుంచి ఉంటున్నాయి అలా. అదే అనుకుంటే ఆకాశదీప్ ఓవర్ మర్చిపోయాను, ఒక బాల్ హిట్ హై దగ్గర వేసాడు, ఫైనల్ లెగ్ మీద స్కూప్ కొట్టాడు, అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఫుల్ టాస్ ఆడేస్తాడు రా, అది కూడా కరెక్ట్గా హిప్కి తైకి మధ్యలో, దాని వల్ల 6 కొట్టాడు, అది కూడా అయిపోయింది అనుకుంటే ఇంకా ఓవర్ మొత్తం అలా కొట్టించుకున్నాడు. పోనీ 2 6లు పడ్డాయి, ఒక మంచి బాల్ ఇవయ్యా అంటే ఆకాశదీప్ వేసాడు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ ఇషాన్ కిషన్ వేసాడు చూడు, ఇషాన్ కిషన్ ఫ్రంట్ ఫుట్ వచ్చేస్తున్నాడు ఆ లెన్స్ చూసుకుని, వచ్చాడని తెలిసి కరెక్ట్గా అక్కడ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోవర్ బాల్ బౌన్సర్ మంచి బాల్ వేసాడు, అది స్ట్రైట్ గా క్యాచ్ చేతిలోకి. అంత మంచి బాల్ సరే ఎంత అంత మంచి బాల్ వేసి వికెట్ తీసో సెటిల్డ్ బ్యాట్స్మెన్, మరి మళ్ళీ సూర్య లాంటి వాడు తీసుకెళ్ళి అంత వరస్ట్ బాల్ వేయడం ఏంటారు కరెక్ట్ గా కొట్టే రీజియన్ లో. మళ్ళీ నన్ను అడిగితే ఈ రోజు ఆకాశదీప్ సీమ్ బౌలర్, ఇది క్లాసిక్ మన టూ ఫింగర్స్ తో సీమ్ వేసే బౌలర్. ఈ రోజు మన ఇంగ్లాండ్ లో కూడా చూసావా మూమెంట్, ఆ స్పెల్స్ కూడా అన్ని సీమ్ బౌలర్ లేదు, ఆడు ప్రాపర్ సీమ్ బౌలర్. ఇంగ్లాండ్ అనే కాదు, ఇప్పుడు లాస్ట్ టైం ఆర్సీబీ ఆడినప్పుడు కూడా సీమ్ బౌలర్. ఇప్పుడు ప్రాపర్ సీమ్ బౌలర్, వాడితో కట్టర్లు వేయించారు, నకల్ బాల్స్ వేయించారు, స్లోవర్ బాల్స్ వేయించారు, అయ్యే జార్ని. ఒకటి డ్యూలో వీడు నకల్ బాల్స్ స్లోవర్ బాల్స్ ట్రై చేయడం వల్లే జార్ని అయ్యే పండు లాగా ఫుల్ టాస్లు పడి. అసలు ఈ ఫుల్ టాస్లు ఏదో జస్ట్ మిస్ అయ్యి లెగ్ హై కూడా కాదు, కొట్టుకోరా అని పొట్ట మీద. ఇంకా స్కై కూడా ఏదో అది ఎలకెళ్ళక పాయింట్ రీజియన్కి వెళ్ళి అవుట్ అయ్యాడులే కానీ, లేకపోతే అదే ఇంకో లేదు. నేను అక్కడ ఫెయిల్ ఉన్నాడని కూడా అనుకోవాలి అసలు. ఇంకా లాస్ట్ కి పాపం చెప్తున్నాం కదా, ప్రతి మ్యాచ్ ఆర్సీబీకి అయితే ఫ్యాన్స్ బల్ అవుతుంది. 2019 బలవడం అరే బెటర్ టీమ్ రా. ఇంకా ఇది మేనేజ్మెంట్ అసలు చెప్తున్నాం కదా, వరస్ట్ గా ఏం ఆలోచిస్తున్నారు కూడా అర్థం అవట్లేదు నాకు అసలు. అక్కడ మేనేజ్మెంట్ చెప్తున్నా కదా. నీకు 2019 లో ఒక అదృష్టం ఉండేదంటే మ్యాచ్ ఓడిపోతా కూడా అప్పుడప్పుడు డెవిలియర్స్ చాలా మంచి మంచి ఇన్నింగ్స్ ఉండే. వదిలేండి ఇంకా అక్కడ ఆ డెవిలియర్స్ ఫేజ్ ఇంకా అయిపోయింది. అంటే కంపారిజన్ లో ఏంటి అంటే ఉన్న ప్లేయర్స్ ని బోల్డ్ డెసిషన్స్ కొంచెం తీసుకుని వాళ్ళ పొజిషన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అది బోల్డ్ అనే కాదు, ఇప్పుడు మ్యాచ్ ఉందనుకో, ఇప్పుడు ఆన్ ద పిచ్ ఎంతైతే ఆడతామో బిహైండ్ ద స్క్రీన్స్ కూడా చాలా ఆడాలి. ఇప్పుడు ప్లానింగ్ గానీ, ఇప్పుడు ప్లేయింగ్ 11 ప్లాన్ చేయటం గానీ, ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, వాడికి హెడ్ టు హెడ్ ఇప్పుడు మన బౌలర్స్ లో ఎవడు బెటర్, ఎవడైతే ఆ బ్యాట్స్మెన్ అవుట్ చేయగలం, అలా ప్లానింగ్ గానీ చాలా లెక్కలు ఉంటాయి. అవన్నీ బేసిక్స్. ఇప్పుడు అవన్నీ చేసుకొని పిచ్ మీదకి వస్తేనే ఒక క్లియర్ ప్లేయర్స్ స్కిల్ మీద మ్యాచ్లు చేంజ్ అవుతాయి. ఇప్పుడు బేసిక్ గా ఆలోచించి, ఒకటి రోహిత్ శర్మ T20 మామూలుగా లెఫ్ట్ హ్యాండర్స్ కి కొంచెం ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే స్ట్రగుల్స్ అని, అంటే రన్స్ కొట్టినా ఆ ఇనీషియల్ అవర్స్ లో స్ట్రగుల్స్ ఉంటాయి రోహిత్ శర్మ అగైన్స్ లెఫ్ట్ హ్యాండర్స్. అంటే తర్వాత నువ్వు 6లు కొట్టు 4లు కొట్టు, ఇనీషియల్ న్యూ బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే స్ట్రగుల్ అయ్యాడు మాక్సిమం తన కెరియర్ లో రోహిత్ శర్మ. మాక్సిమం న్యూ బాల్ స్పెల్ అని చెప్తుంది. ఆ బేసిక్ తెలిసి ఈ రోజు ఎస్డీఎల్ ఉన్నా కూడా చెప్తే అక్కడ అయిపోయేది. నీకు ఆ ప్రెషర్ కి ఎవడో ఒక వికెట్ పడిపోయేది. ఇప్పుడు ఆ ప్రెషర్ వల్ల రోహిత్ శర్మ ఇన్ కేసు సరే ఒక 50 పవర్ ప్లే చేసేసరికి ఒక 20 బాల్స్ 15-16 నుండి తప్పించుకుని తర్వాత కొట్టినా ఆ ప్రెషర్తో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు ఆ పక్కన నీకు అటాకింగ్ ఆడాలని చూసి. అలా మ్యాచ్అప్ చూసుకుని సరే కరెక్ట్గా బౌలర్స్ అందరూ కొంచెం దారిలో పడుతున్నారు అనుకున్న టైంలో మొన్న 2 గేమ్స్లో విజయ్ కుమార్ వైశాఖని తీసేశారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, దయాలే కొంచెం న్యూ బాల్ స్పెల్స్ బాగా వేస్తున్నాడు అనుకుంటే ఈ రోజు అని తీసేశారు. నిజంగా ఈ రోజు అది క్లియర్ గా తెలిసిందే. ఇప్పుడు ఇషాన్ అయినా అవే బాల్స్ కు దొరుకుతాడు, రోహిత్ శర్మ ఇన్వర్డ్ మూవ్ అయ్యే బాల్స్ కు దొరుకుతాడు. ఇది జనరల్ గా కొంచెం మూవ్మెంట్ ఉంటే రోహిత్ స్ట్రగుల్ అవుతాడు. ఏంటి అంటే స్ట్రగుల్ అయినా వాడు టచ్ చేయడానికి చూడ్డు. సో డిఫెన్స్ ఆడుకో ఏమన్నా ఆడుకో,
తర్వాత ఏంటి అంటే ఆ స్టైల్లో నువ్వు షార్ట్ ఆడి అవుట్ చేసుకోవచ్చు రోహిత్ శర్మ. ఏంటి నీవు మొత్తం డాట్లు చేయించి నువ్వు ఒక బౌన్సర్ వేస్తే పుల్ షాట్ ఆడడానికి వస్తాడు, కనెక్ట్ అయితే కనెక్ట్ అయింది, ఇంకో బాల్ అవుట్ చేసుకుంటావు. అలా దొరుకుతాడు రోహిత్ శర్మ. క్లియర్ గా ఏంటంటే అక్కడ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇనిషియల్ ఫస్ట్ 2 అవర్స్ మూవ్మెంట్ వచ్చింది, బాల్ క్లియర్ గా మూవ్మెంట్ వచ్చింది. ఇషాన్ కిషన్ తెలివిగా వదిలేసుకున్నాడు ఆ బాల్ అన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం పుష్ చేయాల్సింది, ఆడు ప్లే అయ్యే ఏరియాలో బాల్స్ ని పుష్ చేసి. ఆర్ ఇప్పుడు యశ్ దయాలు ఉంటే ఇప్పుడు మీకేంటి 4 అవర్స్ ప్రాపర్ అటాకింగ్ 4 అవర్స్ ఉండేవి, ప్రాపర్ అటాకింగ్ అవర్స్ ఉండేవి. బ్యాట్స్మెన్ కొంచెం పుష్ చేయాలి, షార్ట్ ఆడతాకి పుష్ చేసి ఆ షార్ట్ థర్డ్ ఒక 1 స్లిప్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఎడ్జ్ దొరుకుద్ది. ఈ రోజు ఒక ఎడ్జ్ కూడా జస్ట్ అలా ఫ్లై అయిపోయింది, చేతిలో తగిలి. అదే ఇప్పుడు ఒక ఛాన్స్ క్రియేట్ చేసావు, అవన్నీ హాఫ్ ఛాన్సులే గానీ అలా ఇంకా పుష్ చేసుకోవాలి, అలా పుష్ చేసుకోవాలి. నీకు వర్కౌట్ అవుతుంది అన్న దాన్ని బ్యాక్ చేసుకుని అలా పుష్ చేసుకోవాలి. మొత్తానికి వదిలేసారు. నెక్స్ట్ గేమ్ ఆర్సీబీ అంటే ఎవరిని తీయాలంటే యశ్ దయాల్ అయితే టీంలో ఉండాలి, అది ఎవరిని తీసుకుంటాం అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ప్లస్ నీకు మ్యాక్స్ జాక్స్ లాంటి ప్రాపర్ స్పిన్నర్స్, వాళ్ళు ప్రాపర్ స్పిన్నర్స్ కాదు. మా దాగర్కి ఫస్ట్ 3 గేమ్స్లో అండర్ యూటిలైజ్డ్, ఒక గేమ్ కొట్టించుకున్నాడు అని ఆ గేమ్ బేస్ చేసుకుని రాజస్థాన్ రాయల్స్ గేమ్ నుంచి అసలు మన గేమ్లో కొట్టించుకున్నాడు అని చెప్పి ఈరోజు తీసేశారు గేమ్ నుంచి. అది అలా ఉంది. అంటే ఒకటి స్క్వాడ్లో ఉన్న ఎవడో ప్రాపర్ స్పిన్నర్ అయితే లేడు, అంటే నోన్ స్పిన్నర్. ప్రతి టీంకి ఎవడొకడు, అంటే ముంబై టీంలో కూడా నోన్ స్పిన్నర్ లేడు, కానీ అక్కడ పేసర్స్ గేమ్ కవర్ చేస్తారు నీకు వచ్చి. అది అక్కడ ఇప్పుడు ముంబైకి స్పిన్నర్ లేడు, ఇప్పుడు పీసీ సరిగ్గా ఆడలేదు. అంటే నీకు వచ్చి ఇప్పుడు చహల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రాపర్ స్పిన్నర్ లేడు ముంబైకి. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మనకి ఏదైతే వర్క్ అవుతుందో దాన్ని కంటిన్యూ చేసుకోవాలి, మనకి ఏదైతే వర్క్ అవుతుందో దాన్ని టింకరింగ్ చేసుకోవాలి. అది ఎవడైనా వెళ్ళేది. ఆర్సీబీ వాళ్ళు అటు వర్క్ అవుతున్న దాన్ని కెలుపుతున్నారు, వర్క్ అవ్వని దాన్ని కెలుపుతున్నారు. అదే కదా. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ చూడు, బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఆ ఓపెనర్స్ తప్పిస్తే మధ్యలో అంతా మ్యాచ్కు ముందు వికెట్ పడంగానే చిట్టీలేసి నువ్వు వెళ్ళరా, మళ్ళీ చిట్టీలేసి నువ్వు వెళ్ళరా అని పంపిస్తున్నట్టు ఉంది. ఎవడో ఒక ప్రాపర్ పొజిషన్ లో రావట్లే అసలు. అక్కడ పట్టిదారికి ఇప్పటికీ ఫిక్స్డ్ పొజిషన్ లేదు టీంలో. ఒక మ్యాచ్ 1 డౌన్ దింపారు, ఒక మ్యాచ్ 3 డౌన్ దింపుతున్నారు, ఈ రోజు 2 డౌన్ తీసుకొచ్చారు. ఒక ప్రాపర్ పొజిషన్ లేదాడు అక్కడ. అసలు అంటే అది బేసిక్ గా నువ్వు టీమ్ ఫార్మ్ చేస్తున్నప్పుడు అది ఉండాలి. నువ్వు ఆప్షన్ లో ఒక ప్లేయర్ ని కొనుక్కుంటున్నావు అంటే ఓకే, ఈ పొజిషన్ మనకు ఆల్రెడీ ఉన్నది, ఈ పొజిషన్ రిక్వైర్డ్. నీకు టీంలో ఇద్దరు మ్యాక్స్వెల్ పట్టేదారు, ఇద్దరు ఫిక్స్డ్. మనం అప్పుడు స్క్వాడ్ డిస్కషన్ అప్పుడు ఇదే చెప్పింది, పిచ్ ప్రకారం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉండాలి అన్నప్పుడు మనం మాట్లాడుకుని సరే గ్రీన్ ప్లేస్ లో జాక్స్ వచ్చాడు ఓకే, ఇక అది మళ్ళీ అక్కడికి వస్తుంది. జాక్స్ ఓపెనర్, వాడు సక్సెస్ అయింది అక్కడే, ఇదంతా ఎందుకు వర్కౌట్ లో ఆ ప్లేయర్ కి ఇచ్చిన పొజిషన్ వాడు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఆ ప్లేస్ లో ఒక నెంబర్ 4 కానీ నెంబర్ 5 కానీ పంపించినప్పుడు వాడు అట్లీస్ట్ మినిమం డీసెంట్ గా ఒక 30 to 35 రన్స్ స్కోర్ చేస్తా ఉంటే ఒక క్విక్ పేస్ లో. ఇప్పుడు రజత్ పడితే పొజిషన్ మార్చాల్సిన అవసరం రాదు. కొన్ని మ్యాచ్లు ఏంటి మ్యాక్స్వెల్ కి కొంచెం ముందు వెళ్తే బ్యాటింగ్ ప్రాక్టీస్, లేకపోతే ఓవర్స్ అయిపోతాయి, మ్యాక్స్వెల్ పంపించడం అలా పంపిస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళకి కూడా ఆప్షన్స్ లేవు అక్కడ మేనేజ్మెంట్. ఎక్స్పెక్ట్ చేసేది తెలుసా, పవర్ ప్లే లో జాక్స్ అవుట్ అవగానే మ్యాక్స్వెల్ వస్తాడేమో అనుకున్నా అసలు. ఈ రోజు నేను ఫిక్స్ అయిపోయి అసలు విల్ జాక్స్ వికెట్ పడంగానే మ్యాక్స్వెల్ వచ్చేస్తాడేమో, ఇంకా రైట్ టైం ఏమో అనుకున్నా ఈరోజు మ్యాక్స్వెల్కి, కానీ రాలేదు మ్యాక్స్వెల్. సరే ఓకే, ఎందుకంటే ఇంకా పట్టిదారిని అంతకన్నా కింద ఆడిస్తే మళ్ళీ లాస్ట్ లో అది ప్రెజర్ పెరిగిపోతుంది, ఎందుకంటే అది సెటిల్ అయ్యే టైం కావాలి పట్టిదారికి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చాలా బేసిక్స్. ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి మనకే చిరాకు ఉండాలి, చెప్పించుకోవడానికి వాళ్ళకే చిరాకు ఉండాలి. మనం ప్రతి ఆర్సీబీ మ్యాచ్ అవ్వగానే అక్కడికి వెళ్తాం, ప్రతి మ్యాచ్. పోనీ ఒక మ్యాచ్ మిస్టేక్ జరిగిందంటే ఫస్ట్ సిఎస్కే మ్యాచ్ దగ్గర నుంచి మనం ప్రతి ఆర్సీబీ మ్యాచ్ కి ఇదే డిస్కషన్. అసలు ప్లేయర్స్ స్కిల్ తో పోతున్న మ్యాచ్లు కాదు ఇవి. అవును, క్లియర్ గా కాదు. ఇప్పుడు ఫాల్ట్ అయిపోతుంది. అదే ఇప్పుడు కంప్లీట్ టీమ్ ఆడలేదంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం పుష్ చేయాల్సింది పుష్ చేయట్లా. అంటే ఇంకొక బౌల్డ్ డెసిషన్ ఏంటి అంటే ఒక 2-3 మ్యాచెస్ సిరాజ్కి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి బయటికి తీసుకెళ్ళి. ఇంకా అది కష్టం.
కష్టం కాదు, తప్పదు. ఒక్క మ్యాచ్ అట్లీస్ట్ ఒక్క 2 మ్యాచ్లు అన్నా. నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ మ్యాచ్ నెక్స్ట్, అది కూడా చిన్న స్వామిలో. సందీప్ ఏమన్నా మాట్లాడు సందీప్, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు బాధేస్తుంది అసలు. ప్రతి వీడియోలో మాట్లాడి ఇంకా అదే మ్యాటర్ గురించి మాట్లాడి అలసిపోయా అంటావు నువ్వు. సందీప్ అన్న బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేయి, వెనకాల ఫ్యాన్ కి ఏం తాడేం లేదు కదా. ఫ్యాన్ కి తాడు గాని దుప్పడు గాని ఏం లేవు కదా. లేదు, ఏం లేదు. ఏం లేదు. లేదు సందీప్, నేను చెప్తున్నా కదా, ఇంకా అలసిపోయాడు ఆర్సీబీ. ఇంకా ప్రెజెంటేషన్ వీడియోస్ ప్రతి ఆర్సీబీ మ్యాచ్కి ఇంకా సందీప్ ఏమనుకుంటున్నా అంటే ప్రతి వీడియోలో మాట్లాడేది అదే, ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఇంకేం మాట్లాడతాం. యాక్చువల్లీ మనకి ఈ సీజన్ స్టార్టింగ్ ప్రివ్యూ అప్పుడే మాట్లాడుకున్నాం. అదే ప్రతి ఆర్సీబీ మ్యాచ్ అప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం మనం. అది ఇంకేంటంటే అసలు అది ఈ సీజన్ అంతా ఇంకా అదో గబ్బు ఇంక అయిపోయింది. ఏదో బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేసాం అన్నట్లు ఉండాలి, అంతేగాని లైక్ ఇంకా పొద్దున అదే అనుకున్నా, మ్యాచ్ ఓడిపోతే ఓడిపోయారు, అట్లీస్ట్ ఒక ఇన్నింగ్స్ లోనే హ్యాపీనెస్ ఉంది అనుకున్నా. ఏదో బ్యాటింగ్ ఇన్నింగ్స్ చూసేసి ఏం లేదు పడుకుంటే బెస్ట్ కదా అని. బ్యాటిల్ ఆఫ్ ఎందుకంటే మా యాజ్ ఎ ట్రూ ఫ్యాన్ గా నాకే నీరసం వస్తుందని అంటే మిగతా వాళ్ళకి మరి చూడొచ్చు. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ లెజెండ్స్ ఆర్సీబీ డీసీ మ్యాచ్ ఎప్పుడని వెయిట్ చేస్తున్నాను అసలు. ఎవడు ఇద్దరు వరస్ట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఆ రోజు ఎంత వరస్ట్ గా పర్ఫామ్ చేసినా డీసీ వాళ్ళే గెలుస్తారు మళ్ళీ. ఏదో పంజాబ్ వాళ్ళు మా మీద జాలి చూపించి ఓ 2 పాయింట్లు ఇసిరేశారు మా మొత్తాన్ని. ది వరస్ట్ ఎవరు అని ఆర్సీబీ డీసీ మ్యాచ్ రోజు డిసైడ్ అవుతురా గ్యారంటీ. కానీ ఇయర్ ఉండదేమో ఆర్సీబీ డీసీకి, ఇయర్ ఒకే మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్. ఆ ఒకటి చిన్న స్వామిలో ఉంటే బాగుంటది, ఎందుకంటే అక్కడే ప్రూవ్ అవుతాయి ఎవరు ఎంత వరస్ట్ అని చెప్పి. సో అది ఈరోజు మా కెప్టెన్ గురించి మాట్లాడాలి కుష్వంత్. ఏంటి హార్దిక్ గురించి ఈరోజు మాట్లాడాల్సింది ఎలాగైనా. నాకు యాక్చువల్ పర్సనల్ గా హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం. ఈ సీజన్ అంతా ఫస్ట్ 3 మ్యాచెస్ సరిగా కెప్టెన్సీ బాగాలేకపోయినా చాలా బ్యాక్ చేసుకుని వచ్చారు. ఈ రోజు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకులే మేలకుండా ఉండటం బెస్ట్ కదా అని సైలెంట్. ఎవరి గురించి? హార్దిక్ గురించా? అవును. హార్దిక్ అన్న షార్ట్ ఈరోజు ఫినిషింగ్ చూపించాడు కొంచెం. అంటే ఒకటి అంటే చేసింగ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి బ్యాటింగ్ బాగా ఆడారు, అందరూ బాగా లాస్ట్ 6 నాకు చాలా నచ్చింది అసలు. హార్దిక్ది ఫుల్ షాట్ ఆడలా, టైం చేసేటట్టు కొట్టాడు అసలు. కవర్స్ మీద 6 లేపాడు అసలు. 6 మాత్రం నేను ఫ్యాన్ అయిపోయా షాట్ కి, అసలు బాగా కొట్టాడు అది. ఎట్లుందంటే మా వాళ్ళు బౌలింగ్ ఎట్లుందంటే ఏదో వేస్తున్నావు మీరు కొట్టండాయా, తొందరగా మ్యాచ్ ఒక 15 hours లో మ్యాచ్ కంప్లీట్ చేసేయండి అన్నట్లుంది అది. మీ బౌలింగ్ అటాక్ ఎగ్జాక్ట్ సమ్మరీ చెప్పనా? ఫామ్ లో లేని ఎంత వరస్ట్ బ్యాట్స్మెన్ అవని, టోప్ బ్యాట్స్మెన్ అవని తీసుకొచ్చి ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ముందు నుంచోబెడితే ఆడు ఫామ్ లో వచ్చేస్తాడు గ్యారంటీ. బౌలర్ ని స్టాట్స్ గురించి టెక్నికల్ గురించి ఎంత మాట్లాడినా గానీ వాడు ఆ రోజు పర్ఫామ్ చేసేది వచ్చేసరికి మా అర్థం కాదనమాట. ఇంకా మనం ఏంటి, ఇంకా ఈ ప్లేస్ లో కాదు ఆ ప్లేస్ లో వేస్తే బాగుండేది అన్నట్లు మనం ఇలాగా బ్యాక్ చేసుకుంటున్నాం. కానీ వాడి పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అల్టిమేట్ గా టెంపో మిస్ అవుతుంది కదా. సై సినిమాలో వేణుమాధవ్ని పోలీస్ స్టేషన్స్ అన్ని తిప్పి లాస్ట్ లో కానిస్టేబుల్ కూర్చోబెట్టి థ్యాంక్స్ అన్న 3 months ట్రైనింగ్ ఒక నైట్ లో ఇప్పించావు అంటాడు. అంతే. ఆర్సీబీ బౌలర్స్ ని థ్యాంక్స్ అన్న, 5 మ్యాచ్ లో కొట్టాల్సిన రన్స్ ఒక్క మ్యాచ్ తో కాన్ఫిడెన్స్ ఇచ్చావంటారు. ప్రతి మ్యాచ్ చూసుకో నువ్వు. ఎవరు అంటే కేకేఆర్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. నరేన్ ఫస్ట్ 2 మ్యాచ్ లో వరస్ట్ గా ఫెయిల్ అయ్యాడు, ఆయనకి తీసేయండి రా బాబు అన్న టైంలో నరేన్ అసలు ఫస్ట్ మ్యాచ్ అప్పుడు చూసావు సృజన్ రన్అట్ ఎలా అయ్యాడో తెలుసా ఫస్ట్ మ్యాచ్ అప్పుడు. అదే అంటున్నా, ఆడింకా గివప్ ఇచ్చేసాడు ఫస్ట్ మ్యాచ్ గివప్. సెకండ్ మ్యాచ్ కొంచెం ప్రాపర్ గా అవుట్ అయ్యాడు. ఎవరికి ఏ మ్యాచ్ గుర్తు రావట్లేదు సరిగ్గా. అసలు ఎలా అయినా ఇప్పుడు ఓపెనింగ్ ఎందుకు పంపించారు అని డెసిషన్ క్వశ్చన్ చేసుకుంటున్న టైం కి లైఫ్ ఇచ్చారు. ఓపెనింగ్ కూడా వద్దు, టీంలో నేను ఎందుకురా ఉన్నాను అన్న క్వశ్చన్ వస్తే చాలు. ఆర్సీబీతో మ్యాచ్ ఉంటే ఓకే, నేను ఈ మ్యాచ్ కొడతాను. కాదు ఇప్పుడు స్కై కూడా చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్నాడు.
లాస్ట్ మ్యాచ్ Duck out డక్ వస్తున్నాడు. అయ్యాడు ఆ, డక్ అయ్యాడు. ఇప్పుడు నీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవే బాల్స్ వేసి ట్రై చేస్తుంటే దొరికేవాడు, ఖచ్చితంగా దొరికేవాడు. ఏది అంత స్కై ఫ్రీ ఫ్లో నేను బ్యాట్స్మెన్ గా అయితే లేడు. అలాంటి వాడికి తీసుకొచ్చి వాడి పర్సనల్ ఫాస్టెస్ట్ 50 ఇచ్చారు. నీకు కూడా చెప్తున్నా కదా, లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ముంబై మ్యాచ్ పెడుతున్న వాంకడే సేమ్ ఇదే స్కైయే, సేమ్ స్కై స్టార్మ్. అది అలాగ మైండ్ లో మెదిలి సరదాగా ఆ ఫేజ్కి వెళ్ళిపోయి ఉంటారు బౌలర్స్ కూడా. ఏంటి కొట్టించుకుంటున్నావు, సర్లే ఇంక అయిపోయింది కదా అని కొట్టించుకున్నారు. అదే నాకైతే డేజావో అయింది ఈరోజు అయితే నాకు అసలు. ఆ ఫేజ్ మాత్రం సూర్య ఆడుతున్నంత సేపు మాత్రం డిఫరెన్స్ ఏంటి అంటే, అప్పుడు ఓపెనర్స్ జస్ట్ 50 or 60 కొట్టి అవుట్ అయిపోతే మొత్తం సూర్య కొట్టి పడేశాడు. ఈ రోజు మ్యాచ్ ఇంక అయిపోయింది అంటే 70% అయిపోయింది అన్నప్పుడు వచ్చి సూర్య మొత్తం కొట్టేశాడు ఈ రోజు. అది జరిగింది లాస్ట్కి. అదే ఇంకా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లేయర్స్ స్కిల్ వేరు, మేనేజ్మెంట్ నుంచి మిస్టేక్స్ వచ్చి అసలు ఇంటెంట్ లేకపోతే ఇంకా మనం ఏం చేసేది లేదు కదా. ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 11 ని తీసుకొచ్చినా ఇప్పుడు ప్లాన్స్ ఫెయిల్ అయితే వాళ్ళు మ్యాచ్ అయితే గెలవలేరు. ఒక ఒక 11 వేసారు నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీకి. ఏంటో తెలుసా? రోహిత్ కోహ్లీ ఓపెనింగ్, 1 డౌన్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్ కీపరు, స్పిన్నర్స్ చహల్, పేసర్స్ బుమ్రా సిరాజ్, హిట్టర్ టిమ్ డేవిడ్. ఇది ఇది టీం ఆర్సీబీ నెక్స్ట్. ఈ టీం సెట్ చేయాలంట ఆర్సీబీ నెక్స్ట్ ఇయర్ కి. ఆండ్రూ రజల్ నేను తెచ్చుకోరా? రసల్ ధోని డిఫెన్స్ లో రసల్ ధోని వస్తున్నాడు. ధోని ఉన్న ధోని వికెట్ కోచ్. కీపర్, ధోని వికెట్ కీపర్. ఇంకో సీజన్ ఆడుతున్నాడు ధోని. ఇది చెప్తున్నా కదా, ఇదే ప్లాన్లు వేసుకుంటే ఆ టీం కూడా అన్ని మ్యాచ్లు ఓడిపోద్ది. ఉమ్, అవును పక్క. నిజమే. ఇంకా ఇంకంతే, ఇంక చెప్తున్నా కదా, ఇంకా మేనేజ్మెంట్ టఫ్ డెసిషన్స్ తీసుకోరు. ఇంకేంటి అంటే ఆల్రెడీ పాతాళంలో గెలిపి ఉంది. ఇప్పుడు ఏంటి 6 మ్యాచెస్ లో 5 లాసెస్ అయిపోయింది. ప్లే ఆఫ్స్ డౌట్ కూడా అసలు కాదు, డెడ్ ప్లే ఆఫ్స్ ఇంకా. మెయిన్ ఏమనిపించిందంటే ఉమ్, యాండీ ఫ్లవర్ ని కోచ్ గా అనౌన్స్ చేసినప్పుడు ఉమ్. ఫస్ట్ ఎంజాయ్ చేసింది నేనే. ఎందుకంటే నేను కూడా ఎంజాయ్ సేమ్. యాండీ ఎవడు అమ్మా ఎంజాయ్ వీళ్ళు యాండీ చేయట్రా? పోతున్నారు, ఈ మైక్ గాడాలు పోతున్నారు, చూద్దాం న్యూ హోప్ లే లేదు, యాండీ కొత్తగా ఏమైనా ఫ్లవర్ ఉంటదేమో మంచి అని. రెప్యుటేషన్ ఉన్న కోచ్ రా. ఆడు పోవటం వేరు. యాండీ ఫ్లవర్ ప్లేయర్ అంటే ప్లేయర్ గాని ఇప్పుడు కోచ్ గాని ఎలా అంటాడంటే బేసిక్స్ స్ట్రాంగ్ చేస్తాడు. స్ట్రాంగ్ చేసి టెస్టింగ్ ఫేజ్ లో ఏంటంటే ఆ టెస్టింగ్ ఫేజ్ లో యంగ్స్టర్స్ ఎత్తుకుతాడు. ఉమ్, యంగ్స్టర్స్ ఎత్తికి నాకు ఈ రోల్ ఫినిష్ చేసేవాడు ఎవడు, నాకు ఈ రోల్ ఫినిష్ చేసేవాడు ఎవడు, అలా టిక్ మార్క్స్ తీసుకొని టీమ్ ని ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసేవాడు. అలాంటి కోచ్ మరి ఇప్పుడు మరి ఒరేయ్ అదే ఒరేయ్ నాకు ఇప్పుడే చెప్తున్నా చూసాను. కదా, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ షో ఆర్సీబీ బిహైండ్ ద సీన్స్ డెసిషన్ మేకింగ్ గురించి ఒక నెట్ఫ్లిక్స్ షో తీస్తే తీరు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుక్కుని మరి నేను చూస్తా. రేయ్, చెప్తున్నా నెట్ఫ్లిక్స్ కదా. వాడు నెట్ఫ్లిక్స్ వాడు ఫస్ట్ ఎపిసోడ్ ఆడు క్రికెట్ నాలెడ్జ్ ఉన్నోడు అయితే నెట్ఫ్లిక్స్ వాడు ఫస్ట్ ఎపిసోడ్ తీసి పారిపోతాడు రా, గ్యారంటీ. సీజన్ డిస్కంటిన్యూ చేస్తాడు రాడు. అసలు నిజంగా ఇప్పుడు నాకు ఎక్కడా లేని క్యూరియాసిటీ ఉంది. ఆ, ఆ బిహైండ్ ద సీన్స్ ఆ మ్యాచ్ ప్రీ మ్యాచ్ మీటింగ్స్ కి నాకు అటెండ్ అవ్వాలని ఉంది. అసలు వాళ్ళు ఏ డిసిషన్లు సాయి తీసుకుంటున్నారు, సాయి ఎవడెవడు కృష్ణ, బ్యాక్ చేస్తున్నాడు డెసిషన్స్ ని. సాయి కృష్ణ ఏమైనా కుదిరితే చూడరా, మా ఇద్దరికి అక్కడికి వెళ్ళాలని ఉందా సరదాగా. ఫ్యాన్ అసలు కదా నువ్వు. అసలు ఇప్పుడు అలా కాదు. ఓకే. మంచిగా మంచిగా చెడ వేరు, అసలు ఆ, కంక్లూషన్స్ కి ఎలా వస్తున్నారు, డిస్కషన్ ఎలా ఉంది, ఎవడెవడు కృష్ణ సపోర్ట్ చేస్తున్నాడు, ఒకసారి ఏం సరదా రీజన్స్ ఇస్తున్నారు. సరదాగా నీకు నచ్చే స్టేట్మెంట్ ఒకటి చెప్తా చూడు. ఫ్యాఫ్ డూప్లెసీ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ నుంచి అంటే వాళ్ళు ఒక 220 పుష్ చేసుకోవాలంట. రీజన్ ఏంటి అంటే బౌలింగ్ లో వాళ్ళకి ఇనఫ్ వెపన్స్ లేవంట. ఉన్న వెపన్స్ అదే తీసుకెళ్లి షోకేస్ లో పెట్టుకుంటున్నాడు. ఏంటి, అదే కదా. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని చూడండి, మీరు 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 చూడడం మాత్రమే మీ డ్యూటీ అని చూపిస్తున్నాడు. ఎనఫ్ వెపన్స్ లేవంట బౌలింగ్ లో. ఉన్న వెపన్స్ కరెక్ట్ గా టైంకి కొంచెం సెట్ అవుతున్నారు అనుకున్న టైంకి వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు టీం నుంచి. మొన్న మర్చిపోయాను, ఆ స్కై స్పోర్ట్స్ వీడియో చూసావా అది నాకు దినేష్ సీరియస్ ఎవరి కార్తిక్ది? డెసిషన్ అర్థం కాదు, అది కోచ్ డెసిషన్. కుష్వంత్, ఆ వీడియో చూసాం ఉమ్. మొన్న స్కై స్పోర్ట్స్ దినేష్ కార్తిక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. ఆర్సీబీది ఎలా ఉంది అని చూస్తే ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా, ఫ్యాఫ్ డూప్లెసీ మొత్తం అంతే డెసిషన్స్ అయి తీసుకుంటున్నాడు అని చెప్పి. చూడలేదు, వీడియో చూడలేదు, అది చూడాలి. వాళ్ళు అడిగారు. నేను విన్నాను ఆ వీడియో, అది మీమ్స్ నాజర్ లో చూసాను. నాజర్ హుస్సేన్ ఇంకొకళ్ళు ఉన్నారు, అలా అడిగారు యాండీ ఫ్లవర్తో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కోచింగ్ అంటే, వాడు ఒకటే అన్నాడు, యాజ్ అ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్గా
వాళ్ళు జస్ట్ ఇలా చెయ్యండి అని మాత్రమే చెప్పగలుగుతున్నారు, నేను అంతవరకే చెప్పగలను అన్నాడు ఆ వీడియోలో, అంతే. అయితే ఓకే. ఫాఫ్ ది బ్లేమ్ అంటే ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా అదే. సరే ఇంకా అది దారుణం అది. ఇంకా మాట్లాడుకుంటా పోతే 3 గంటలు అవుద్ది. ఇంకా సరే, ఇంక ఈ దరిద్రానికి అడ్డు అదుపు ఎప్పుడు యా, యా. వస్తుందో, ఇంకా ఒక ఎండ్ బ్రేక్ ఎప్పుడు వస్తుందో నాకైతే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకో తెలుసా, ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే దెబ్బడింది, తర్వాత పంజాబ్తో ఒకే గెలిచారు, కొంచెం ఊపులోకి వచ్చారు, అంటే కేకేఆర్తో దెబ్బడింది, తర్వాత మన రాజస్థాన్తో దెబ్బడింది, మధ్యలో ఇంకో టీం ఎవరితో ఇంకో టీంతో దెబ్బడింది, ఎవరితోనో, ఆ, ఎవర్రా, లక్నో లక్నో. లక్నో లక్నోతో దెబ్బడింది. మా అజాత లక్నో శత్రువు. లక్నో ఆ, మొన్న రాజస్థాన్ గేమ్ లో దెబ్బడిపోయింది. ఈ రోజు వాంకడే అయితే ఇంకా డిసైడ్ అయిపోయారు వాళ్ళు, మొత్తం తవ్వడానికి గొయ్యంతా తీసుకొని రెడీగా వచ్చారు ఈ రోజు గ్రౌండ్ కి. ఆ టాస్ అయిపోగానే సగం శవాలు అక్కడే లేచిపోయి ఉంటాయి ఫ్యాన్స్ లో. నిజం టాస్ అసలు అయిపోయింది, అయిపోయింది. ఇంత విధ్వంసం అయింది. సరే నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా బ్రేకర్ ఉంటుందా అనుకుంటే, సన్ రైజర్స్ తో బెంగళూరులో మ్యాచ్. నెక్స్ట్ వీడియోకి చెప్తున్నాను కదా, నేను ఆ రోజు అసలే నుంచి కాటేరమ్మ అసలు కొడుకులు అందరూ. తీసుకుంటున్నాయా ఇదిగో 2 రోజులు ఓపెన్ తర్వాత తీసుకుంటా. ఏమీ లేదు. నెక్స్ట్ మ్యాచ్ కి డిస్కషన్, కాదు, ఆర్సీబీ మ్యాచ్ ఇష్టమైన కొడుకులు కాటేరమ్మకి. ఆ నెక్స్ట్ మ్యాచ్ కి సన్ రైజర్స్ గురించి డిస్కషన్ చేసి, ఆర్సీబీ డిస్కషన్ ప్లేస్ లో ఈ వీడియోలోంచి స్నిప్పెట్స్ అన్ని కట్ చేసి పెట్టేయడం బెస్ట్. కొత్తగా డిస్కస్ చేసేది ఏం అవసరంలా. అంటే Best. అదే సృజన్ అదే టెనెట్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఫార్వర్డ్ లో సెకండ్ హాఫ్ బ్యాక్ ఎడిటింగ్ చేసేద్దాం అట్లే టెనెట్ అలా లాగా కాదు, మంది కూడా. అలా చెప్తున్నా కదా. ఇంకా సేమ్ వీడియో ఇంకా టెంప్లెట్ ఒకటి మార్చి వీడియో అంటే అప్లోడ్ ఇంకా చేసేది. నెక్స్ట్ మ్యాచ్ కి నేను చెప్తున్నాను కదా, మనం ఆర్సీబీ మీద డిస్కషన్ పెట్టాలి అంటే మైండ్ దొబ్బేసే డెసిషన్స్ తీసుకుని, ఇంకా ఏం టీం అనేది ఆర్సీబీ ఇలాంటి టీం సెట్ చేసిందా అని ఫ్యాన్స్ కాదు, యాంటీ ఫ్యాన్సే షాక్ అయ్యేలా గురి చేయాలి ఆ టీం కి. ఈ టీం కదా కావాల్సింది అన్నట్టు చేస్తే తప్పిస్తే నెక్స్ట్ మ్యాచ్ కి అయితే దీన్ని ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్ పెట్టచ్చు అక్కడ. అసలు ఇప్పుడు యాజ్ ఏ టీమ్ గానీ మేనేజ్మెంట్ గానీ మెగా ఆప్షన్ ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా కోరుకునేది ఎవరంటే ఆర్సీబీ. అసలు ఇవన్నీ వద్దు, అంత క్లీన్ RCB, చేసుకుని yeah. వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటారు ముందు. ఈ మధ్య ఏదో వస్తుంది కదా ఒక రూమర్, ఒక ప్లేయర్ మాత్రం రిటైన్ చేసుకోవాలనుకుంటుంది అని. అది ఖచ్చితంగా మాటిమే. అవన్నీ ఇంకో కొంతమందికి వీడియోలో 8 ప్లేయర్స్ పెట్టుకుందాం. కావాలంటే కొన్ని టీమ్స్ మాత్రం ఒక ప్లేయరే. యా, అరే, ఆర్సీబీ స్టేట్మెంట్ ఆఫ్టర్ మ్యాచ్: T20 cricket can be cruel. This season has dealt us tough hands and the heartache is real for both our players and fans అంట. కింద సృజన్ కింద కామెంట్లు చూడు వేసుకుంటారు అసలు. కాదు అసలు 6 మ్యాచెస్ దగ్గరే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో అందరూ అర్థం చేసుకోవచ్చు. కాదు అసలు ఇప్పుడు వాళ్ళకి కన్సిస్టెంట్ గా అర్థమవుతుంది. 6th 7th ప్లేస్ లో ఉండే పంజాబ్ వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్లు ఇవ్వట్ల. అది అవును, వాళ్ళకి అడ్డుకోవాలంటే కాన్ఫిడెన్స్ ఏదో ఒకటి ఉంటది, దానికి అది కూడా లేకపోయా. ఇప్పుడు పంజాబ్ వాళ్ళకి అయినా బెటర్, కనీసం వాళ్ళు పాపం ఎంతో కొంత ఇంపాక్ట్ ఇస్తున్నారు, ప్లేయర్స్ ఆడగలిగిన దానిలో ఆడుతున్నారు, వీళ్ళు బ్యాక్ చేయాల్సిన వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు. భయపెడుతున్నారు అట్లీస్ట్ గెలుస్తారేమో అని. అసలు వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటా పోతే ఇంకా ఎన్నైనా చెప్పచ్చులే కానీ. అదే మాట్లాడుకుంటూ పోతే ఒక 3 గంటలు అయితే. లేదు, ఏం చేద్దాం అంటే లెందీ డిస్కషన్స్ ఆర్సీబీ వీడియోస్ అప్పుడు ప్లాన్ చేసుకుందాం. ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి, సో 8 into 1 hour వేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ నుంచి. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడ ఎండ్ చేద్దాం. ఈ వీడియో అసలు కాదు, క్రికెట్ గురించి మాట్లాడకుండానే, అంటే ఓవర్ కంపారిజన్ లేదు, ఎకానమీ లేదు, స్ట్రైక్ రేట్ డిస్కషన్ లేదు, కానీ ఎంతసేపు మాట్లాడుకున్నాం అంటే ఆర్సీబీ క్రెడిట్. ఓన్లీ మనం ఇంకా చూడు, ముంబై గురించి కూడా ఇషాన్, సూర్య, బుమ్రా గురించి మాట్లాడాం అంతే మనం. అది కూడా కరెక్ట్ గా 5 నిమిషాలు 10 నిమిషాలు హార్డ్లీ. మిగిలిన మన డిస్కషన్ అంతా బౌలర్స్ ఏ ఓవర్ వేసారు, ఏ లెంత్, ఇంకా మనం బాల్ టు బాల్ కూడా వెళ్ళా. ఆడు ఏ ఓవర్ లో ఎలాంటి బాల్ వేసాడు, ఏ బౌలర్ వేసాడు, అక్కడే అయిపోయింది మన డిస్కషన్. అది ఇంకా అది అంటే అసలు టెక్నికల్ ఏం మాట్లాడాలి. సరే ఇంకా
మరి ఆపుదాం, ఇంకా లెంది అయితే ఇంకా ఫ్యాన్స్ వీడియో కూడా సెట్ చేయరు ఇంకా. సో సాయి, సందీప్ వీడియో ఫినిష్ చేయండి అమ్మా. సాయి కృష్ణ నువ్వు చేసేలే, సాయి కృష్ణ చెయ్యి. నాకు ఊపు లేదు, ఊపేద్దాం సాయి అన్నా మంచి కానీ ఊపులో ఊపు ఉన్నాడు. రావట్లా. సాయి వీడియో ఫినిష్ చేయి. ఉమ్. నీది అయిపోయాక ఫినిష్ నేను చేయడం ఏం కింద లేదు, ఆల్రెడీ మా టీం ఆ, ఫినిష్ చేస్తుంది మహేష్ మమ్మల్ని. బాబు లాగా మోనోలాగ్ ఇస్తాను. ఉమ్. నీది అయిపోయాక ఉమ్. నువ్వు చెప్పు. చేయాలి చేయాలి మెల్లగా. ఏ చెప్పేది ఏం లేదు ఫ్యాన్స్ అందరికి, ఇదంతా మనకు అలవాటే, కొత్త ఏం కాదు. వీ హ్యావ్ 16 years ఆఫ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ యాజ్ కోహ్లీ సైడ్. ఒరే. ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే అది మన లోపలే ఉంచుకుందాం, వాళ్ళు ఆడితే వెల్ అండ్ గుడ్. ఉమ్, అది ఇప్పుడు జూనియర్ ఫ్యాన్ చెప్పాడు, సీనియర్ ఫ్యాన్ సందీప్. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సీనియర్ ఫ్యాన్ ఏంటంటే సందీప్. ఒకటే లైక్ పాస్ట్ మ్యాచెస్ ఎవరు వచ్చేవి, పాస్ట్ మ్యాచ్ వీడియోస్ అప్పుడు కూడా చెప్పాను. ఉమ్. యాక్చువల్లీ బ్యాటింగ్ ఎంజాయ్ చేద్దాం. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ చెప్తున్నాను, బ్యాటింగ్ ఎంజాయ్ చేద్దాం. ఉమ్. కోహ్లీ అన్ని మ్యాచెస్ ఆడాలని లేదు, ఉమ్. ఆడిన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాడు కాబట్టి ఉమ్. ఎంజాయ్ చేద్దాం. ఉమ్. బ్యాటింగ్ ఎవరో ఒకళ్ళు లైక్ ఇప్పుడు టీకే ఆడడానికి కొన్ని రోజులు టీకే ఆడుతున్నాడు, ఉమ్. పటిదర్ ఆడుతున్నాడు. అసలు ఉమ్. బౌలింగ్ తీసేద్దాం, అసలు బౌలింగ్ మన టీంలో అసలు బౌలింగే లేదు. బ్యాటింగ్ ఆ- ఎంజాయ్ చేద్దాం. ఆ విన్నింగ్ స్టేట్ లూజింగ్ మనకు అవసరం లేదు, అది. కాకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇలాగా డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండాలని అంటే మన టీం కి మిస్టర్ అంతే మ్యాక్స్ ఉన్నాడు, పెట్టేసుకొని ఎంటర్టైన్మెంట్ కి మిస్టర్. టెంపరీగా టెంపరీగా ఏదో టీం కి మనం సపోర్ట్ లాగా అలా ఎంటర్టైన్మెంట్ పెట్టేసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మెయిన్. అంతేగాని ఎంటర్టైన్మెంట్ ఒకే విత్. టీం ని పెట్టేసుకొని చీని అమ్మ మన టీం సరిగ్గా ఆడట్లేదు, అరే ఇది ఇంకా ఇంతేనా, అందరూ మనల్ని ట్రోల్ చేస్తున్నారని అంటే మనకేమే ఉన్న స్ట్రెస్ తాలూకా ఇంక ఇదో మెంటల్ స్ట్రెస్ స్పెషల్ గా అన్నట్లు ఉంటది. నేను కూడా చెప్పనా, ఎంటర్టైన్మెంట్ మీకు బ్యాటింగ్ తో పాటు మిస్టర్ మ్యాక్స్ కూడా ఉన్నాడు. సో అది గైస్. ఇంకోటి Yeah. ఏంటంటే సందీప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని వాడికి షార్ట్ కూడా ఏమి ఇవ్వాలో అర్థం కాదు తీసేసింది. సందీప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని షార్ట్ గా కంక్లూడ్ చేయాలంటే ఆర్సీబీ ఆడేది వన్డే క్రికెట్. ఆ వన్ డైమెన్షన్ ఏంటి అంటే బ్యాటింగ్, అంతే. అవును అంతే, ఒక అది. బ్యాటింగ్ చూసేసి నువ్వు నువ్వు ఇంకేం లేదు, నువ్వు పడుకోవచ్చు టీవీ నువ్వు ఆఫ్ చేసి. బ్యాటింగ్ కూడా నువ్వు మనం 250 కొట్టినా గానీ అపోనెంట్స్ 18 hours లో కంప్లీట్ చేసేస్తారు అది. నువ్వు 250కి బ్యాటింగ్ కూడా ఎస్. అనమాకలే. కోహ్లీ ఆడాడా, కోహ్లీ ఆడలేదా, ఆ, అంతే తేడా. అంతే. అంతే. అది కూడా ఖుష్వంత్ అన్నట్లు కోహ్లీ ఆడాడా కోహ్లీ కోహ్లీ ఆడలేదా అంతే. కోహ్లీ ఆడకపోతే ఆ మ్యాచ్ కింద ఎవడో ఒకడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆ ఎవడ అనేది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను నేను. అందుకని నేను కూడా నా వెనక బ్యాక్గ్రౌండ్ కోహ్లీని పెట్టుకున్నా నేను. కొంచెం అంతే. లెఫ్ట్ ఉండు. Yeah. అది అదిగోండి, అది అది. కోహ్లీని పెట్టుకున్నా. నన్ను అడిగి కోహ్లీ నన్ను అడిగితే ఈ లాస్ట్ 5-6 మ్యాచెస్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే, సిఎస్కే ధోని మీద డిపెండెన్సీ కన్నా ఆర్సీబీ ఫ్యాన్స్ కోహ్లీ మీద డిపెండెన్సీ ఎక్కువ. అవును. నన్ను అడిగితే అది. ధోని వెళ్ళిపోతే లెట్స్ 80% వెళ్ళిపోతారేమో కానీ, ఆ ఆర్సీబీ కోహ్లీ వెళ్ళిపోతే మాత్రం 99.99% వెళ్ళిపోతారు. ఆ స్విమ్మింగ్ వెళ్ళిపోతారు. అవును. ఆ స్విమ్మింగ్ పూల్ మీమ్ లో స్కెలిటన్ ఉంటుంది చూడు కింద, అది అవుతుంది ఆర్సీబీ పరిస్థితి. అవునవును. అది. సో ఓకే, ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ లక్నో వర్సెస్ ఢిల్లీ. అమ్మో, అది ముష్టి మ్యాచ్ రేపు లక్నోలో. అది కూడా ముష్టి మ్యాచ్ అనకూడదు. కేఎల్ అన్న కూడా కెప్టెన్సీ ఆన్ టాప్ ఉంటున్నాడు డిసిషన్స్ అసలు. సో చూద్దాం రేపు కూడా మ్యాచ్ ఏమవుద్దో. సుజన్ రేపు ఏమైనా అద్భుతం జరిగితే వీడియో చేద్దాం, లేకపోతే పడుకుందాం. జరుగుద్ది. ఆ అద్భుతం ఏంటో చెప్పనా, సూపర్ ఓవర్ పడుద్ది రేపు, చూసి రాసి పెట్టుకో. ఓకే. ఓకే. సో అంతేలే, నెక్స్ట్ ఆహా, స్క్రిప్ట్ చాలా చాలా కోరికలు రాసేవాడేవాడు, ఉన్నాయి. ఆడేవాడేవాడు, చూసేవాడేవాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ గెలిపిస్తాడు రేపు చూడు. రేపు 20 సరే బాల్స్. సరే సరే అమ్మా, ఓ దానికన్నా ఆర్సీబీ కప్పే ఈజీ. పద వెళ్ళిపోతాం ఇంకా. రేపు కేఎల్ రాహుల్ 25 బాల్ 50 వస్తుంది. మీ అందరు నోర్లు మూయిస్తాడు గ్యారంటీ. అది. ఇది కట్ చేసి రేపు వీడియోలో 31 బాల్ వేస్తాను. సెంచరీ వద్దా? ఇది కట్ చేసి రేపు వీడియోలో వేస్తాను నేను. కేఎల్ రాహుల్ ఓకే 25 ఓకే. బాల్ 50 రేపు రాసుకో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కామెంట్ కూడా చేయండి, మీ ఆవేదనల్ని మాతో పంచుకోండి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ లక్నో వర్సెస్ ఢిల్లీతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.